హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేస్తే మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ డెవాప్స్. ఓకే, సో మనం డెవాప్స్ వర్జన్ 2021 చేస్తున్నాము. సో వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ద బేసిక్స్ అండ్ ఆల్సో గిట్ ఇంటర్నల్స్ అంటే ఏందో మనం మాట్లాడినాము. సో గిట్ ఇంటర్నల్స్ తర్వాత సో I wanted to do commits. Okay, so commits ఆ తర్వాత we'll do merges. Okay, so branches అంటే ఏంది, how you merge those branches. Okay, so ఇవన్నీ కూడా I have done like మనం ఆల్రెడీ 2020లో చేసినాము. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ a repeat of these things. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ దిస్ విల్ ఆల్సో డూ నెక్స్ట్ వీడియో వచ్చేసి విల్ డూ సినారియోస్. ఓకే, అండ్ ఆల్సో రీబేస్ అంటే ఏంటి, రీబేసింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత మనకి మర్జ్ కాన్ఫ్లిక్ట్స్లో ఇంకా ఏమేమి వస్తాయి, రియల్ టైంలో మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఏమేమి వస్తాయి, హౌ వీ కెన్ ఓవర్కమ్. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఆర్ ఆల్ ద సినారియోస్ వీ హ్యావ్ ఇన్ గిట్. ఓకే, సినారియోస్ తర్వాత విల్ డూ రియల్ టైం లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో వాట్ ఆర్ ఆల్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విల్ గెట్ ఇన్ ది గిట్ అనేది చూద్దాం. ఓకే, సో గిట్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ జిట్, సమ్ టైమ్స్ ఐ కాల్ ఇట్ యాజ్ గిట్ సమ్ టైమ్స్. ఓకే, ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ స్మాల్ జిట్ అంటారు, కొంతమంది గిట్ అంటారు. సో అది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే యూఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్, డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. ఓకే, సో మనకి ఆస్ట్రేలియన్ క్లయింట్స్ ఉంటారు అండ్ ఆల్సో స్వీడన్ నుంచి కూడా క్లయింట్స్ ఉంటారు. ఓకే, సో సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ జిట్, సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ గిట్. ఓకే, సో నేను మిక్స్డ్గా వాడతాను అందుకని. సో ఇఫ్ యూ జస్ట్ చాలామంది జిట్ అంటున్నారు, మీరు గిట్ కాదని అంటారు చాలామంది. సో ఇట్ ఈస్ ఫైన్. ఓకే, సో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఓకే, సో మనము ఏం చెప్తున్నాం, ఏం డెలివర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఇక్కడ స్లాంగ్ కానివ్వండి ఆర్ఎల్స్ ఫ్రేజెస్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ట్రై టు వాచ్ కంప్లీట్ వీడియో సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో ఇన్స్టాలేషన్స్ అండ్ ఆల్సో విఎస్ కోడ్ యూజ్ చేసి మనం ఎట్లా చేస్తామని యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇఫ్ నాట్ విఎస్ కోడ్, మీరు లైనెక్స్ అయినా మీకు మ్యాక్ బుక్ ఉన్నా కానీ సరే యూ కెన్ గో విత్ విఐ నానో. ఓకే, సో లేదంటే మీరు విఎస్ కోడ్తో, విండోస్ ఉంటే విఎస్ కోడ్తో చేయండి. ఓకే, ఆర్ఎల్స్ మీరు గిట్ కూడా ఇన్స్టాల్ చేసుకో, లైక్ విండోస్లో గిట్ ఉంటుంది. సో విండోస్ గిట్ అని, సో యూ కెన్ యూజ్ దాట్ ఆల్సో. అండ్ ఆల్సో గిట్ డెస్క్టాప్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరు కావాలంటే గిట్ డెస్క్టాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో యా లెట్స్ మూవ్ ఆన్ టు you're going to see git basics. Okay, so first వచ్చేసి విల్ సీ హౌ టు ఇన్స్టాల్ ఏ గిట్. ఓకే, సో గిట్లో యాక్చువల్గా మనకి 2 types ఆఫ్ ఎడిటర్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి గిట్ ఎడిటర్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి మీకు ఏదైనా థర్డ్ పార్టీ గిట్ ఆర్ థర్డ్ పార్టీ ఎడిటర్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, మనం ఇక్కడ విఎస్ కోడ్ ఎడిటర్ యూజ్ చేద్దాము. ఓకే, విండోస్లో అండ్ ఆల్సో ఇన్ లైనెక్స్ ఇట్ ఈస్ విఎం. ఓకే, ఓకే లైనెక్స్లో విఎం యూజ్ చేసాము. ఓకే, సో ఐ విల్ షో యూ ఇన్స్టాలేషన్ ఇన్ విండోస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లైనెక్స్. ఓకే, సో మీకు అంటే రెండిట్లో చూస్తామండి, ఎలా కమిట్ చేస్తాము, ఎలా ఫస్ట్ డిపాజిటరీ ఎలా చెక్ చేస్తాము అనేది. సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ ఐడియా, మీకు ఒక ఐడియా వస్తుంది విండోస్లో ఎట్లా చేస్తున్నాము అనేది. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ పేజ్కి వెళ్ళండి, code.visualstudio.com. ఓకే, దెన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు విండోస్ డౌన్లోడ్ వస్తుంది. ఓకే, సో ఈఎక్సీ ఫైల్ వస్తుంది మీకు. సో మీరు నార్మల్గా మనం ఈఎక్సీ ఫైల్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలా ఇన్స్టాల్ చేద్దాం ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఎడిటర్. ఓకే, సో మీరు ఏ థర్డ్ పార్టీ ఎడిటర్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ వీఆర్ యూజింగ్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో just accept the agreement, just do the next. Make sure that you have icon on the desktop so that మీకు ఎప్పుడైనా ఈజీగా ఓపెన్ చేయడానికి వీలుంటుంది. ఓకే, సో ఇది జనరల్గా విజువల్ స్టూడియో కోడ్ లైక్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు జిట్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, మీకు ఏదైనా థర్డ్ పార్టీ ఎడిటర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే అది ఇన్స్టాల్ చేసినాక మీరు జిట్ యూజ్ చేసినారనుకోండి, మీకు జిట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు అది డిఫైన్ చేసుకోవచ్చు, లైక్ ఏ ఎడిటర్ వాడాలి అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు. లేదు నాకు అసలు ఎడిటర్ అవసరం లేదు అనుకుంటే కూడా ఇట్స్ ఫైన్, మీకు గిట్ టర్మినల్లోనే మీకు ఆ కోడ్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇదేంటంటే మీకు ఒక ఈజీ వే ఆఫ్ డూయింగ్ అనమాట. కోడింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్లో ఈజీగా చేయొచ్చు. అండ్ మీకు ఏంటంటే
కోడ్ జనరేటింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు అది మీకు మిస్టేక్స్ ఎక్కడ ఉన్నా కానీ మీకు డిఫైన్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎనీ ఎడిటర్. ఓకే, సో మీకు థర్డ్ పార్టీ ఎడిటర్స్ ఏదైనా కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఐఎమ్ క్లికింగ్ ఫినిష్ హియర్. ఓకే, సో ఇది విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్. దెన్ వచ్చేసి జిట్ ఇన్స్టాలేషన్. ఓకే, git-scm.comలోకి వెళ్ళండి. ఓకే, మీరు ఎక్కడ మీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ కనిపిస్తుంది. నాది విండోస్ కాబట్టి డౌన్లోడ్ ఫర్ విండోస్ అంటుంది. మీరు లైనెక్స్కి వెళ్ళారు అనుకోండి, మీకు డౌన్లోడ్ ఫర్ లైనెక్స్ అంటుంది. ఓకే, సో మీకు అది లైనెక్స్ది కూడా చూపిస్తాను. ఓకే, మీకు లైనెక్స్ అయితే ఇది నా ఉబుంటు బాక్స్, మీకు లైనెక్స్ అయితే ఇట్లా డౌన్లోడ్ ఫర్ లైనెక్స్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు లైనెక్స్లో ఉంటే లైనెక్స్ అని చూపిస్తుంది, విండోస్లో ఉంటే విండోస్ అని చూపిస్తుంది, మ్యాక్లో ఉంటే మ్యాక్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇది నా విండోస్ బాక్స్. సో ఐ హావ్ డౌన్లోడెడ్, ఇక్కడ జిట్ డౌన్లోడ్ చేశాను నేను. సో విల్ ట్రై టు ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో మీరు exe ఫైల్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇట్ విల్ షో అప్. Okay, so I'm installing Git using exe file and Windows for Windows. సో మీరు git-scm.comలోకి వెళ్ళిన తర్వాత మనం విండోస్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇక్కడ మీరు ఎడిటర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నోట్ప్యాడ్ ప్లస్ అయినా యూజ్ చేయొచ్చు, లైక్ నార్మల్గా విఎం అయినా చూసుకోవచ్చు, ఆర్ విజువల్ స్టూడియో. ఓకే, సో విజువల్ స్టూడియో అయినా మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో యూజ్ విజువల్ స్టూడియో కోడ్ అది జిట్స్ డిఫాల్ట్ ఎడిటర్ అన్న అనుకోండి. సో అది మన డిఫాల్ట్ ఎడిటర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అన్ని తర్వాత నార్మల్గా నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, సో ఇలా మీరు గిట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ విజువల్ స్టూడియో కోడ్ని ఎలా చూస్ చేసుకోవచ్చు. ఏ థర్డ్ పార్టీ లైక్ నోట్ప్యాడ్ ప్లస్లో అయినా మీరు వాడుతున్నట్టయితే మీరు నోట్ప్యాడ్ ప్లస్ని చూస్ చేసుకున్నారు అనుకోండి ఎడిటర్లో. సో మీరు ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు మీరు అది నేను చూపిస్తాను, అది మీరు కమాండ్ లైన్లో జిట్లో ఎలా కొడితే ఎడిటర్ ఓపెన్ అవుతుంది అనేది. ఓకే, సో దట్ ఈస్ హౌ విల్ ఇన్స్టాల్. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ జిట్. సో నెక్స్ట్ మనము టర్మినల్ ఎలా ఓపెన్ చేయాలి, జిట్ టర్మినల్ ఎలా ఓపెన్ చేయాలి, అండ్ హౌ వీ కెన్ సైమిల్టేనియస్లీ వర్క్ విత్ ది విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్తో. సో యా, జిట్ ఇన్స్టాల్ చేశానండి. సో ఇది మన జిట్ టర్మినల్. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ జిట్ టర్మినల్ అని కొట్టారనుకోండి, ఆప్షన్ చూస్ చేసి మీకు జిట్ టర్మినల్ ఓపెన్ అయిపోతుంది. ఆర్ఎల్స్ మీరు స్టార్ట్ మెన్యూలోకి వెళ్ళి జిట్ టర్మినల్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన జిట్ టర్మినల్. ఓకే, సో బేసిక్ కమాండ్స్ ఏముంటాయి జిట్ టర్మినల్ అంటే ఇట్స్ సేమ్ యాజ్ ఆర్ విండోస్. ఓకే, సో ఇప్పుడు pwd అని కొట్టిన అనుకోండి, ఇట్ విల్ షో ది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, అండ్ ఆల్సో మీకు జనరల్గా మనము ఎలా ఇప్పుడు cd స్పేస్ డాట్ కొట్టా అనుకోండి. ఓకే, ఇట్ విల్ గో వన్ డైరెక్టరీ బ్యాక్. ఓకే, తర్వాత అదే విధంగా నేను cd ఆర్ నేను ఏదైనా డైరెక్టరీ క్రియేట్ చేసిన అనుకోండి, mkdir లేదంటే cd అని కొట్టిన అనుకోండి, జనరల్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నేను ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు mkdir అనుకోండి, మేక్ ఏ డైరెక్టరీ. ఓకే, నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద డైరెక్టరీ నేమ్, నేను మై ఏదైనా ఆర్ ఎల్స్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ ఐ డూ ls-lrt, ఓకే, ఇట్ విల్ లిస్ట్ ఆల్ ది ఫైల్స్ విచ్ ఈస్ దేర్. ఓకే, సో ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది, రైట్. సో ఈ డైరెక్టరీలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి వెళ్తాను ఏదైతే క్రియేట్ చేశానో, cd ఎగ్జాంపుల్. ఓకే, సో క్లియర్ అని కొడితే మీకు విండో మొత్తం మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ మీకు బేసిక్ లైనెక్స్ కమాండ్స్ ఐడియా ఉంటే యూ కెన్ డూ వాట్ లైక్ సేమ్ జిట్లో కూడా అవే కమాండ్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రిపాజిటరీ ఎలా మనము క్రియేట్ చేస్తామనేది చూద్దాం. ఓకే, సో మీకు బేసిక్ కమాండ్స్ చూపించాను కదా, సో అవే మనం బేసిక్ కమాండ్స్ యూజ్ చేస్తాము జనరల్గా జిట్లో. సో మీకు బేసిక్ కమాండ్స్ ఐడియా లేకపోతే మీరు లైనెక్స్ బేసిక్ కమాండ్స్ అని కొట్టండి, అవే సేమ్ కమాండ్స్ మనము జిట్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో ఇక్కడ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను మళ్ళీ. ఓకే,
సో ఫస్ట్ మనము ఏ డైరెక్టరీలో ఉన్నామో చూసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ అనే డైరెక్టరీలో ఉన్నాము. సో ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ డైరెక్టరీ. ఓకే, సో ఒక డైరెక్టరీ ముందుకు వెళ్ళాలంటే cd స్పేస్ డాట్ డాట్. ఓకే, సో నేను ఒక డైరెక్టరీ ముందుకు వెళ్ళాను అనమాట. ఓకే, నౌ ఓకే, సో మనం ఇప్పుడు జిట్ రిపాజిటరీ బ్యాచ్లో ఉన్నామండి. సో ఈ జిట్ బ్యాచ్లో మనము ఒక రిపాజిటరీని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో నేను డైరెక్టరీ క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చేసి mkdir. సో నేను mkdir మై ప్రాజెక్ట్ అంటాను ఫస్ట్. ఓకే, సో ఇది క్రియేట్ అయిపోయింది. సో ఈ ప్రాజెక్ట్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలంటే, ఆ ఎడిటర్లో ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, సో కోడ్ మై ప్రాజెక్ట్ అన్నాను అనుకోండి, ఇట్ విల్ ఓపెన్ దట్ ఇది విజువల్ స్టూడియో. ఓకే, సో మీకు విజువల్ స్టూడియోలో మీకు మై ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోయింది, చూసారు కదా. సో ఇక్కడ మనకు మై ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు జిట్లో ఏం చేస్తానంటే, ఓకే లెట్ మీ పుల్ దిస్ అవుట్. ఓకే ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు మై ప్రాజెక్ట్లోకి వెళ్తున్నా. ఓకే, cd మై ప్రాజెక్ట్. ఓకే, సో cd మై ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే ఇఫ్ ఐ డూ pwd నేను మై ప్రాజెక్ట్లో ఉన్నా. ఓకే, సో ఇక్కడ ఐ విల్ క్రియేట్ ఏ ఫైల్, ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకే, index.html క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో టచ్ index.html అని అనుకోండి. ఓకే ఓకే, ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్, ఓకే ఇక్కడ మనకి index.html క్రియేట్ అయిపోయింది చూడండి, రైట్. సో ఇక్కడ నేను ఇక్కడనే ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, న్యూ ఫైల్ అయినా కొట్టచ్చు, లేకపోతే రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, రైట్ క్లిక్ న్యూ ఫైల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని style.css అని చెప్పి పెడతాను. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ style.css ఫైల్. ఓకే, సో నాకు ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేశాను నా ప్రాజెక్ట్లో. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ ls చేశాను అనుకోండి, రైట్, 2 ఫైల్స్ ఉన్నాయి, index.html style.css. ఓకే, ఎందుకంటే ఇది మన డిఫాల్ట్ ఎడిటర్ కాబట్టి ఇట్ విల్ సింక్ విత్ ది గిట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్. ఓకే, అయితే ఇక్కడ మనము చూసినట్టయితే ఇది నార్మల్ ఫోల్డర్, లైక్ మనం నార్మల్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తామో నార్మల్ డైరెక్టరీ. సో నార్మల్ డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఏ జిట్ రిపాజిటరీ. ఓకే, సో మీకు మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు జిట్ రిపాజిటరీ కావాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఇనిషియలైజ్ చేసిన తర్వాతనే అది జిట్ రిపాజిటరీ కిందకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇనిషియలైజ్ చేయాలంటే కమాండ్ మనం ఆల్రెడీ అప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో మనం జిట్ ఇనిట్ అని కొట్టాలి. ఓకే, జిట్ ఇనిట్ అని కొట్టగానే అది ఇనిషియలైజ్ ఎంటీ జిట్ రిపాజిటరీ మరి ఏదైతే మై ప్రాజెక్ట్ అని ఉందో ఆ ప్రాజెక్ట్ అది ఇనిషియలైజ్ చేసిందనమాట. ఓకే, సో మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మీకు okay, after git init if you see here, okay, so it is in green color. Okay, and you are seeing, right, you are seeing u and u. Okay, so what do you mean by this u and u? Okay, so this is nothing but untracked files. Okay, untracked files is nothing but we have not yet committed any code into the repository. Okay, so how you will check, like in Visual Studio Code you are seeing like on the right hand side it is showing as u and u. Okay, so how will you check on the git command? Okay, if you say git status, okay, so it will say like no commits yet. Okay, and it says untracked files, right? So there are 2 files which is index.html and style.css. Okay, so these 2 files are the untracked files. So we have not yet done any changes and we have not yet committed anything on the git repository. Okay, so this is how we do it, like how to create a basic repository and how to check whether it is, like how to track whether it is committed or not. Okay, so these are the commands. Okay, so next we'll see how to do a first commit. Okay, so to do the first commit we'll see some commands. Okay, yeah, okay, so we'll see how to commit. Okay, so ఫస్ట్ మనం కమిట్ ఎలా చేస్తాం అనేది చూసే ముందు మనం అసలు ఫైల్స్ ఏ ఫార్మాట్స్లో ఉంటాయి చూద్దాం. ఓకే, సో మనకి జనరల్గా 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి ట్రాక్డ్, ఒకటి అన్ట్రాక్డ్. ఓకే, సో ట్రాక్డ్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను index.html ఉంది అనుకోండి.
సో ఈ కమాండ్ రన్ చేసి అనుకోండి జిట్ యాడ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని. ఓకే, సో అది ఏమవుతుంది, స్టేజ్లోకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ అన్ట్రాక్టెడ్లో ఉంది కదా మన ఫైల్స్, సో ఈ కమాండ్ రన్ చేయగానే స్టేజ్లోకి వెళ్తుంది. ఓకే, నేను వన్స్ జిట్ కమిట్ -m అండ్ నేను నేమ్ ఇచ్చి అనుకోండి అది కమిట్ అవుతుంది అనమాట. ఓకే, సో మన ప్రాజెక్ట్ కమిట్ అవుతుంది అంటే ఇట్ విల్ టేక్ ది స్నాప్ షాట్. ఓకే, ట్రాక్డ్ అంటే ఏంటంటే ఆ ఫైల్ స్నాప్ షాట్స్ జిట్లో ఉంటాయి. ఓకే, అన్ట్రాక్డ్ అంటే ఆ ఫైల్ ఏదైతే మాడిఫై చేసామో దాని స్నాప్ షాట్స్ ఇంకా జిట్లో లేనట్టు అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు కమిట్ అని ఇక్కడ కమిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కమిట్లోకి వెళ్తుంది ఈ ఫైల్. ఓకే, సో మళ్ళీ నేను ఈ ఫైల్ ఏదైనా చేంజెస్ చేసిన అనుకోండి అది మాడిఫైడ్లోకి వస్తుంది. ఓకే, మాడిఫై చేసిన తర్వాత నేను మళ్ళీ జిట్ యాడ్ అని కొడితే అది స్టేజ్లోకి వెళ్తుంది, మళ్ళీ జిట్ కమిట్ అని కొడితే అది కమిటెడ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇది హోల్ సినారియో. ఫస్ట్ అన్ట్రాక్డ్లో ఉంటుంది, స్టేజ్ కమిట్, మళ్ళీ మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ చేయాలి, మళ్ళీ కమిట్ చేయాలన్నమాట. ఓకే, సో మనం ఇది ప్రాక్టికల్గా చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా లాస్ట్ స్టేటస్, జిట్ స్టేటస్ చూసినప్పుడు అది ఏముంది మనకి ఈ 2 ఫైల్స్ రెడ్లో ఉన్నాయి, అంటే ఇట్ ఈస్ నాట్ యెట్ కమిటెడ్, రైట్, ఇక నో కమిట్స్ యెట్ అండ్ అన్ట్రాక్డ్ ఫైల్స్ అని ఉందన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జిట్ యాడ్, ఓకే, సో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇంకా స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో ఈ 2 ఫైల్స్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఐ వాంట్ టు మాడిఫై, లైక్ మన ఇవి ఎంప్టీ ఫైల్స్ కదా, సో ఎంప్టీ ఫైల్స్ కాకుండా మనం ఏదైనా ఫిల్ చేద్దాం ఇందులో. ఓకే, సో మీరు ఎక్స్క్లమేటరీ ట్యాబ్ కొట్టారనుకోండి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఈ కోడ్ విఎస్ స్టూడియోలో హెచ్టిఎంఎల్ కోడ్ అండ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్లో కూడా మనం లైక్ ఏదైనా బాడీ పెడదాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకున్నాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే వచ్చేసి ఐ సే బ్లూ. ఓకే, సో ఏదో ఒక కోడ్ మనం ఇలా రాసి పెట్టుకుందాం ఇందులో. ఓకే, సో నౌ ఇక్కడ మాడిఫై చేసిన తర్వాత ఐ విల్ గో టు జిట్, ఇది కూడా మినిమైజ్ చేస్తాను. ఓకే, సో దట్ ఓకే, సో ఇక్కడ జిట్ యాడ్ అని కొట్టిన అనుకోండి, లైక్ నేను ఇందాక మీకు చూపించినట్టు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది స్టేజ్లోకి వెళ్తుంది, రైట్. సో మీరు చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది, రైట్, ఇందాక ఏ కలర్లో ఉండే, రెడ్ కలర్లో ఉండే, నౌ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమంటుంది, నో కమిట్స్ యెట్, ఇంకా మనం కమిట్ చేయలేదు, చేంజెస్ టు బి కమిటెడ్. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ చూడండి, ఇక్కడ మనం చేంజెస్ చేసిన తర్వాత స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత లేదు నాకు ఇంకా ఏదో చేంజెస్ చేయాలి, ఇది స్టేజ్లో నుంచి తీసేయాలంటే ఐ వాంట్ టు అన్స్టేజ్ ఇట్. ఓకే, మీరు అన్స్టేజ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఓకే, ఇక్కడ మీకు రిఫరెన్స్ ఇక్కడ కోడ్ ఇచ్చింది చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు అన్స్టేజ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అన్స్టేజ్ చేయాలనుకోండి, ఓకే, జిట్ స్పేస్ ఆర్ఎం -- క్యాస్ట్ ఓకే ఫైల్ నేమ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ని నేను అన్స్టేజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ జిట్ స్టేటస్ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏముంది, అన్ట్రాక్డ్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉంది అండ్ ట్రాక్లో నథింగ్ బట్ స్టేజింగ్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉందన్నమాట, రైట్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ unstage it or you can untrack that file, like you can move to the untrack దీనికి తీసుకెళ్ళచ్చు స్టేజ్కి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ విఎస్ కోడ్లో కూడా రీఫ్రెష్ చేసారు అనుకోండి, మీకు ఇక్కడ ఏ చూపిస్తుంది, రైట్, ఇక్కడ యూ చూపిస్తుంది, రైట్, ఇది అన్కమిటెడ్, ఇది సారీ అన్ట్రాక్డ్, ఇది టు కమిట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ జిట్ కమిట్ -m, నేను ఇప్పుడు ఇది నా ఫస్ట్ కమిట్ కాబట్టి ఐ విల్ సే ఫస్ట్ కమిట్. ఓకే, మీరు ఏ చేంజెస్ చేసినా దాన్ని బట్టి మీరు ఇక్కడ కమెంట్ ఇవ్వాలి. ఓకే, సో నౌ ఓకే ఓకే సీ వాట్ ఇట్ ఈస్ సేయింగ్, ప్లీజ్ టెల్ మీ హూ యూ ఆర్. ఓకే, ఇది రన్ చేయమంటుంది. ఓకే, మన ఈమెయిల్ ఐడి మన నేమ్ అడుగుతుంది అనమాట. ఓకే, ఇది ఎందుకంటే మనం ఎవరైనా చేంజెస్ చేసినారనుకోండి ఈ రిపాజిటరీకి ఎవరు చేంజెస్ చేసిరని ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకే, విత్ నేమ్ అండ్ ఐడి. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్
you need to run these two commands. Okay, so I'll try to run these two commands. Okay, and ఈమెయిల్ వచ్చేసి మీకు ఏదైనా ఈమెయిల్ ఇవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను tritech@gmail.com ఇస్తాను. ఓకే, అండ్ నేమ్ కూడా ఇవ్వాలి. సో ఐల్ గివ్ ఎనీ నేమ్. సో ఐల్ గివ్ tritech. Okay, so because there are spaces, you need to give quotes. మీకు స్పేసెస్ లేకపోతే కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో నౌ ఐ హావ్ గివెన్ మై ఈమెయిల్ ఐడి అండ్ నేమ్. ఓకే, మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే git config, ఓకే, git config -global user dot name అని ఇచ్చాను అనుకోండి. unable to authenticate okay, actually it should show the output. ఓకే, ఇక్కడ నేను టైపో ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ మన జీమెయిల్ చూపిస్తుంది అండ్ నేమ్ కూడా చూపిస్తుంది. హియర్ ఐ హావ్ గివెన్ ఎ టైపో. ఓకే, ఓకే, సో ట్రైటీ టెక్నాలజీస్ నా నేమ్ అండ్ ఈమెయిల్ వచ్చేసి tritech@gmail.com. ఓకే, సో ఇక్కడ నేను నా ఫస్ట్ కమిట్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే, సో git commit -m నా ఫస్ట్ కమిట్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, ఇట్ హ్యాస్ కమిటెడ్ ద ఫైల్ రైట్. సో రూట్ కమిట్ ఫస్ట్ కమిట్ అయిపోయింది. ఫైల్ వచ్చేసి index.html. ఓకే, సో ఇప్పుడు మనము స్టేటస్ చెక్ చేద్దాం. ఓకే, గిట్ స్టేటస్. ఓకే, గిట్ స్టేటస్లో చూస్తే మనకి ఒక ఫైల్ కమిట్ అయిపోయింది, అది కనిపిస్తలేదు. ఓన్లీ వన్ అన్ట్రాక్డ్ ఫైల్ ఉంది రైట్. సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫైల్ విచ్ ఈస్ నాట్ కమిటెడ్ yet. ఓకే, ఇంకా అది అన్ట్రాక్డ్ సిచ్యువేషన్లోనే ఉంది. సో వీ నీడ్ టు మేక్ ఇట్ స్టేజ్ అండ్ అగైన్ వీ నీడ్ టు మూవ్ ఇట్ టు ది కమిట్ స్టేజ్. ఓకే, సో అది కూడా చేద్దాం ఇప్పుడు. ఓకే, సో గిట్ యాడ్ style.css. ఓకే, సో ఇట్ గాట్ యాడెడ్. దెన్ గిట్ commit -m. నేను ఏమంటా అంటే ఇక్కడ changes in style.css. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా నేను కమిట్ చేశాను. ఇప్పుడు జిట్ స్టేటస్ చూసామనుకోండి. ఓకే, యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ రైట్. సో వర్కింగ్ ట్రీ ఈస్ క్లీన్, అంటే మనము అన్ని ఫైల్స్ని అప్లోడ్ చేసేసామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది కమిట్. ఏదైనా ఫైల్ని కమిట్ చేయాలంటే ఫస్ట్ మనము యాడ్ చేయాలి దాన్ని. నథింగ్ బట్ వీ నీడ్ టు మూవ్ టు ది స్టేజింగ్ స్టేట్. జిట్ యాడ్ అని చేస్తే అది స్టేజ్లోకి వెళ్తుంది. తర్వాత జిట్ కమిట్ చేస్తే అది కమిట్ అవుతుంది. ఓకే, సో తర్వాత మీరు చేంజెస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా చేంజెస్ చేద్దాం ఫైల్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన index.html ఉంది కదా, ఇక్కడ మనం హెడర్ ఏదైనా పెడదాం. ఓకే, సో హెడర్ ఏమంటే ఏదైనా లైక్ గెట్ క్లాస్ session2 అని పెడతాం. ఓకే, సో ఇది చేంజెస్ అయిపోయినాయి. ఓకే, ఈవెన్ మనం style.cssలో కూడా ఏదైనా చేంజెస్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం హెడర్ ఏదైనా పెడదాం h1. సో ఫాంట్ చేద్దాం, ఫాంట్ సైజ్ 40 px. ఓకే, సో ఇక్కడ నేను ఫాంట్ సైజ్ని చేంజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టాం అనుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, లాస్ట్ టైం కొట్టినప్పుడు
వర్క్ ట్రీ క్లీన్ అని కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ డన్ సమ్ చేంజెస్. ఓకే, మనం చేంజెస్ చేసాం ఫైల్స్లో. సో ఇప్పుడు గిట్ స్టేటస్ ఏం కనిపిస్తుందో చూద్దాం. ఓకే, సో మనకి గిట్ స్టేటస్ ఏం కనిపిస్తుంది, అగైన్ మాడిఫైడ్, రైట్. సో మీకు ఇక్కడ చూపించాను కదా నేను. ఓకే, మనం అన్ట్రాక్డ్ ఫైల్ని స్టేజ్కి తీసుకెళ్ళాం, స్టేజ్ నుంచి కమిట్ తీసుకెళ్ళాం, మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేసినాం. చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, మాడిఫైడ్లోకి వచ్చింది అనమాట, రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మాడిఫైడ్ అని కనిపిస్తుంది. ఓకే, అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో అగైన్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు యాడ్ దోస్ 2 ఫైల్స్, రైట్. సో గిట్ యాడ్, ఓకే, index.html అండ్ style.css, రైట్. సో మీకు ఇప్పుడు ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా టైప్ చేస్తున్నాం index.html style.css అని. ఇప్పుడు మనం ఒక 30 to 40 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని ఫైల్స్లో చేంజ్ చేసినాం, అన్ని ఫైల్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం గిట్లోకి. సో అప్పుడు ఇట్లా అన్ని ఫైల్స్ని టైప్ చేయలేము కదా, అంటే ఇండివిజువల్గా ఫైల్స్ అన్ని టైప్ చేయలేము. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ అని కొట్టాం అనుకోండి. ఓకే, డాట్ అని కొడితే అది ఆటోమేటిక్గా ఎన్ని ఫైల్స్ అయితే అన్ట్రాక్ట్లో ఉన్నాయో, చేంజెస్ మాడిఫైడ్లో ఉన్నాయో అన్నీ కూడా స్టేజింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొట్టాను అనుకోండి, రైట్. సో నౌ దే ఆర్ ఇన్ ది స్టేజింగ్ స్టేట్. ఓకే, సో ఇక్కడ మాడిఫైడ్లో మనం 5 మాడిఫై చేసాం, అండ్ గ్రీన్ కలర్లో ఉంది, అండ్ స్టేజింగ్ స్టేట్లో ఉంది. ఓకే, సో నౌ అగైన్ వీ నీడ్ టు కమిట్ దెమ్, రైట్. గిట్ కమిట్ -m. సో నేను ఇప్పుడు ఏమంటానంటే యాడెడ్ హెడర్స్. ఓకే, సో కమిట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చూస్తే యువర్ వర్కింగ్ ట్రీ ఇస్ క్లీన్, రైట్. సో ఇప్పుడు మళ్ళీ మనం మాడిఫై చేస్తాం, అడ్జస్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, మనకి 2 ఫైల్స్ ఉన్నాయి, index.html style.css. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేసాను అనుకోండి, టచ్ ఏదైనా script.sh. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్. ఓకే, ఇది అన్ట్రాక్డ్ ఫైల్, రైట్, ఎందుకంటే మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. ఓకే, సో గిట్ స్టేటస్ script.sh మనకి అన్ట్రాక్డ్లో ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని గిట్ యాడ్ చేసామనుకోండి. ఓకే, అండ్ గిట్ కమిట్ -m script added. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ గిట్ స్టేటస్. ఓకే, వర్కింగ్ బ్రాంచ్ ఈస్ క్లీన్. సో మనం ఇప్పుడు ఏమేమి చేసాము అనేది మనం చెక్ చేయాలి, ఇప్పుడు హిస్టరీ చూడాలనుకోండి. ఓకే, సో లైక్ మనం ఏమేమి కమిట్ చేసాము, ఏం చేంజెస్ చేసామంటే మనకి కమాండ్ వచ్చేసి గిట్ స్పేస్ లాగ్. ఓకే, సో ఇక్కడ చూడండి కింద లేటెస్ట్ది అప్డేట్ టాప్లో కనిపిస్తుంది. ఓకే, లైక్ మనం స్క్రిప్ట్ యాడ్ చేసాము, దట్ ఈస్ sh ఫైల్ యాడ్ చేసాము, ఇక్కడ హెడర్స్ యాడ్ చేసాము, తర్వాత ఇక్కడ style.cssని చేంజెస్ చేసాము, ఇక్కడ ఫస్ట్ కమిట్ మనం ఇక్కడ చేసామన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఎవ్రీ కమిట్కి రిఫరెన్స్ నంబర్, యూఐడి నంబర్, యూనిక్ ఐడి నంబర్ ఉంటుంది ప్రతి కమిట్కి. ఓకే, అండ్ ఆల్సో ఆథర్ ఎవరు, ఈమెయిల్ అడ్రస్ ఏంటి, అండ్ డేట్, అండ్ ఏంది అంటే లైక్ హెడర్, లైక్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో గిట్ లాగ్లో మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. ఓకే, సో లేదు మీకు ఇదంతా ఒక సింగిల్ లైన్లో చూడాలి అనుకుంటే కూడా మనము చూడొచ్చు. ఓకే, గిట్ లాగ్ -1 లైన్ అన్నాం అనుకోండి. ఓకే, సో ఇదంతా మనకి సింగిల్ లైన్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో యూనిక్ ఐడి వచ్చేసి 7 డిజిట్స్లో చూపిస్తుంది, దెన్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది. ఓకే, ఫస్ట్ కమిట్ ఇక్కడ చేసాము, తర్వాత సిఎస్ఎస్లో చేంజెస్ చేసాము, తర్వాత హెడర్స్ యాడ్ చేసాము, తర్వాత స్క్రిప్ట్ యాడ్ చేసాము. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ ద హిస్టరీ ఆఫ్ ద కమిట్స్. ఓకే, చేంజెస్ వాట్ ఎవర్ ద అన్ట్రాక్డ్, మాడిఫైడ్, ఏదైనా స్టేజ్ మూవ్లో చేసాము అనేది అంతా మీరు అంటే ఏమేమి చేసాము, చేంజెస్ ఎక్కడెక్కడ చేసాము, ఎక్కడెక్కడ కమిట్ అయింది అనేది మీకు క్లియర్గా ఇందులో చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది కమిట్ ఆన్ ద జిట్. సో ఇప్పుడు మనం చూసాం కదా కమిట్ ఎలా చేస్తాం అనేది. సో మనం ఇంకో విధంగా కూడా కమిట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ index.html ఏదైతే ఫైల్ ఉందో, ఓకే, దాన్ని మాడిఫై చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ this is a
అనేసి మాడిఫై చేశాను. ఓకే, సో మాడిఫై చేసిన తర్వాత ఇప్పుడు అగైన్ ఇఫ్ ఐ సే గిట్ స్టేటస్, ఓకే, సో మాడిఫైడ్ index.html మాడిఫై చేసామని కనిపిస్తుంది. సో గిట్ యాడ్ డాట్ కొట్టాననుకోండి, అది యాడ్ అయిపోతుంది. సో అగైన్ గిట్ స్టేటస్, ఓకే, సో మాడిఫైడ్ index.html మనం మాడిఫై చేసాము. ఓకే, సో దీన్ని మనం కమిట్ చేయాలి. ఓకే, సో అగైన్ గిట్ కమిట్. ఓకే, నేను ఇక్కడ -m అని ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను చాలా చేంజెస్ చేశాను అనుకోండి, నేను చెప్పినట్టు ఇప్పుడు యాడ్లో నేను ఒక 30 ఫైల్స్ ఉన్నాయి, లేక 20 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు -m అని పెట్టేసి నేను అన్ని కమెంట్ ఇక్కడ చేయలేను. ఓకే, సో గిట్ కమిట్ అని కొట్టిన అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ అయింది, చూసిరా, ఎడిటర్లో ఓపెన్ అయింది. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ ఎడిటర్ టు క్లోజ్ ద ఫైల్. ఓకే, సో ఇక్కడ నేను ఏమైనా ప్లేస్ చేయొచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, లైక్ ఐ హ్యావ్ డన్ సో మెనీ చేంజెస్ అని, లైక్ ఐ హ్యావ్ యాడెడ్ హెడర్ ఆర్ యాడెడ్ para, added colors, added barcode, added pictures. ఓకే, సో ఇట్లా ఏదైనా చేసి దీన్ని క్లోజ్ చేసేసాను అనుకోండి. ఇక్కడ చూసిరా, అక్కడ క్లోజ్ చేయగానే హ్యావ్ యాడెడ్ హెడర్, యాడెడ్ పారా, యాడెడ్ కలర్స్, యాడెడ్ బార్కోడ్, యాడెడ్ పిక్స్ అని అన్ని చేంజెస్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే, సో ఇఫ్ ఐ సే గిట్ log one line. Okay, so git log one line కొట్టగానే ఇది చూపిస్తుంది చూడండి, రైట్. సో ఇదంతా మనము నార్మల్గా ఎడిటర్లో చేసిందనమాట. హ్యావ్ యాడెడ్ హెడర్, యాడెడ్ పారా, యాడెడ్ కలర్స్, యాడెడ్ బార్కోడ్, యాడెడ్ పీక్స్. ఓకే, సో మీరు ఇలా ఎడిటర్లో కూడా ఈ కమిట్ చేసేటప్పుడు మీ హెడర్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి, మీకు ఎప్పుడైనా సరే హై ఫైల్స్ ఉన్నప్పుడు గిట్ యాడ్ స్పేస్ డాట్ కొడితే అది యాడ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది కమిట్స్. ఓకే, సో జిట్లో మనం ఏదైనా చేంజెస్ చేస్తే హౌ టు మాడిఫై థింగ్స్, లైక్ హౌ టు మాడిఫై చూద్దాము. ఓకే, సో సింపుల్గా ఉంటుంది ఇది. సో మాడిఫై, ఓకే, హౌ టు మాడిఫై థింగ్స్ ఇన్ జిట్ అనేది మనము ఈరోజు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి హెడ్ అని చూసాం మనము ఆల్రెడీ. హెడ్ అంటే ఏంటి అది చూద్దాము. అలాగే గిట్ చెక్అవుట్ ఎలా చేస్తామో చూద్దాము. అండ్ ఆల్సో గిట్ని రివర్ట్ ఎలా చేస్తాం, చేంజెస్ ఏమైనా చేస్తే. అండ్ ఆల్సో రీసెట్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, రీసెట్లో మనకు 3 మెథడ్స్ ఉంటాయి, సాఫ్ట్, హార్డ్ అండ్ మిక్స్డ్. ఓకే, సో ఈ మెథడ్స్ ఏంటి చూద్దాము గిట్లో. సో యా, విల్ డైవ్ ఇన్ టు ది ల్యాబ్. సో మనం ఫస్ట్ జిట్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, జిట్ బ్యాష్. ఓకే, సో ఐ ఓపెన్ మై జిట్ బ్యాష్. ఓకే, సో నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేశానండి. అండ్ ఆల్సో నా విజువల్ స్టూడియో ఎడిటర్ కూడా ఓపెన్ చేశాను. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం ఏ ప్రాజెక్ట్లో ఉన్నామో, ఏ డైరెక్టరీలో ఉన్నామో. సో ఐ మీన్ ది లైక్ మై ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇస్ మై ప్రాజెక్ట్. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. సో ఇందులో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. index.html, script.sh అండ్ style.css 3 ఫైల్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాము. ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, మనకి ఏమి పెండింగ్లో లేవు, వర్కింగ్ ట్రీస్ క్లీన్ ఉంది. సో మనకి ఫస్ట్ మాట్లాడుకున్నట్టు, సో మాడిఫైడ్లో ఏమి లేవు, స్టేజింగ్లో ఏమి లేవు, అండ్ ఆల్సో అన్ట్రాక్డ్లో కూడా ఏమీ లేవు. ఓకే, సో ఇప్పుడు గెట్ లాగ్ -1 లైన్ చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు, ఓకే, ఇక్కడ మనకి హెడ్ అని కనిపిస్తుంది, రైట్, హెడ్ మాస్టర్. ఓకే, సో ఇది మన లేటెస్ట్ కమిట్. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఇప్పుడు మన లేటెస్ట్ కమిట్ చూడాలనుకోండి. సో డైరెక్ట్ కమాండ్ వచ్చేసి గిట్ షో హెడ్ అని కొట్టినారనుకోండి. సో మన లేటెస్ట్ కమిట్ ఏందో చూపిస్తుంది. ఓకే, సో ఇది మన లేటెస్ట్ కమిట్. ఓకే, సో ఇది మనం ఇచ్చిన కామెంట్స్. అండ్ ఆల్సో ఇది డిఫరెన్షియేట్ కూడా చూపిస్తుంది, అంటే లాస్ట్ స్నాప్షాట్కి ఈ స్నాప్షాట్కి డిఫరెన్షియేట్ ఏంది అని కూడా చూపిస్తుంది. ఓకే, సో అలాగే కాకుండా, సో మనం ఇప్పుడు గిట్ లాగ్ 1 లైన్ కొట్టిన తర్వాత మనము యూజింగ్ ఈ యూఐడితో కూడా మనము చూడొచ్చు. ఓకే, లాస్ట్ కమిట్ ఏందనేది. ఓకే, సో గిట్ షో కొట్టామనుకోండి. సో ఇట్ విల్ షో ఆల్ ది కమిట్స్, లైక్ మనం ఏం కమిట్ చేసామనేది అది మొత్తము
డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ సీ లైక్ గిట్ హెడ్ ఆర్ ఫస్ట్ కమిట్ ఎలా చూడొచ్చు యూజింగ్ హెడ్ అనేది మనం చూసాం ఇప్పుడు. ఓకే, ఇది మనము హెడ్తో ఎట్లా ఫస్ట్ కమిట్ మనం లాస్ట్ కమిట్ ఏం చేసామో చెక్ చేయొచ్చు. ఓకే, సో నవ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము గిట్ చెక్అవుట్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ గిట్ చెక్అవుట్? సో గిట్ చెక్అవుట్ అంటే మనము ఏదైనా మోడిఫికేషన్స్ ఏం చేసాము, లైక్ లాస్ట్ కమిట్లో మోడిఫికేషన్స్ ఏం చేసాము, దాని ముందు కమిట్లో మోడిఫికేషన్స్ ఏం చేసామో చూడాలంటే మనము గిట్ చెక్అవుట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా అనేది. ఓకే, సో ఇప్పుడు గిట్ లాగ్ -1 లైన్. ఓకే, సో సారీ. ఓకే, సో మనకి ఎన్ని కమిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కమిట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నాకు యాడెడ్ హెడర్స్ ఉంది ఆర్ ఎల్స్ చేంజెస్ ఇన్ style.cs. ఓకే, సో చేంజెస్ ఇన్ style.csలోకి ఇక్కడ ఈ స్టేజ్లో మన ప్రాజెక్ట్ ఎలా ఉంది అని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే గిట్ చెక్అవుట్. ఓకే, అండ్ ఈ ఫైల్ ఏది EUID ఇస్తాను నేను. ఓకే, ఓకే, సో ఇక్కడ చూసిరా index.html క్లియర్ అయిపోయింది మనకి, రైట్? సో ఈ స్టేజ్లో మనము ఏమీ క్రియేట్ చేయలేదన్నమాట. ఓకే, index.htmlలో మనం ఏమీ పెట్టలేదు, style.cssలో కూడా మనము ఏమీ ఫైల్స్ పెట్టలేదు. ఓకే, సో ఇంకోటి ఏమంటుంది, యూ ఆర్ ఇన్ డిటాచ్డ్ హెడ్ స్టేజ్. ఓకే, యూ కెన్ లుక్ అరౌండ్, మేక్ ఎక్స్పెరిమెంటల్ చేంజెస్ అండ్ కమిట్ దెమ్ అండ్ యూ కెన్ డిస్కార్డ్ కమిట్స్ యూ మేక్. ఓకే, సో నథింగ్ బట్ మీరు ఏదైతే చేంజెస్ చేసి ఆ స్టేజ్లో ఏ చేంజెస్ చేసిరో చూడడానికి అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ లాగ్ 1 లైన్ అని కొడతాను. ఓకే, సో ఏం చూపిస్తుంది? ఓన్లీ 2 కమిట్స్ చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే మనము ఇక్కడ చెక్అవుట్ చేసాం కాబట్టి. ఓకే, ఆ చెక్అవుట్ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఆ స్టేజ్లో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండేది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, లేదు ఇప్పుడు ఓకే నేను మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది కమిట్స్ని డిలీట్ చేయలేదు. ఓకే, ఇట్స్ జస్ట్ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ స్టేజ్లో ఇలా ఉండింది, మీ సెకండ్ కమిట్లో మీ ప్రాజెక్ట్ ఇలా ఉంది అని చూపిస్తుంది అది. ఓకే, కానీ మీ కమిట్స్ ఏదైతే చేసిరో అది దాన్ని డిలీట్ చేయలేదన్నమాట. ఓకే, సో అది ఎలా చూసాము? ఇప్పుడు గిట్ చెక్అవుట్ మాస్టర్ అని అనుకోండి. ఓకే, సో నా ప్రీవియస్ కామెంట్ వచ్చేసింది కదా, ఇక్కడ ప్రీవియస్ ఏమేమి చేసినాం అనేది మొత్తం వచ్చేసినాయి మనకి. స్క్రిప్ట్లో ఏముంది? ఓకే, స్క్రిప్ట్లో మనం ఏం పెట్టలేదు, style.cssలో ఏముంది అండ్ index.html ఏముందో మనకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను గెట్ స్టేటస్ కొట్టానుకోండి, ఏమీ ఉండదు, రైట్? మనం ఏమీ స్టేజ్కి మూవ్ చేయలేదు. అండ్ లాగ్ 1 లైనర్లో 1 2 3 4 5 లైక్ మనం ఏదైతే చేసామో అది అలాగే ఉంది, ఇట్స్ నాట్ డిలీటెడ్. చెక్అవుట్ అంటే సింపుల్గా మనము ప్రాజెక్ట్లో వెనక్కి వెళ్ళి చూస్తున్నాం అనమాట, ఈ స్టేజ్లో ఏం జరిగింది, ఈ స్టేజ్లో ఏం జరిగింది, ఈ స్టేజ్లో ఏం జరిగింది అని. ఓకే, సో ఇక్కడ మనము ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన అనుకోండి, స్క్రిప్ట్ యాడెడ్లోకి వెళ్ళిన అనుకోండి, సో సేమ్ గిట్ చెక్అవుట్ UID ఇచ్చిన అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హెడర్స్ వెళ్ళిపోయినాయి చూడండి. ఓకే, పారా వెళ్ళిపోయింది. ఓకే, P అనేది మనం పారాలో ఇచ్చాము ఇందాక ఒక స్టేజ్లో, ఏదైతే మనము ఇప్పుడు రివర్ట్ చేసామో ఆ స్టేజ్లో అది లేదు. ఓకే, సో మళ్ళీ నేను చెక్అవుట్ మాస్టర్ అని అనుకోండి. ఓకే, ఈ పారా వచ్చేసింది చూడండి. ఓకే, సో ఈ స్టేజ్లో ఉందన్నమాట. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఓకే చెక్అవుట్ అంటే బ్యాక్ స్టేజ్కి వెళ్ళి చూస్తున్నాం. ఈ కమిట్లో ఏముంది ప్రాజెక్ట్, ఈ కమిట్లో ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఈ కమిట్లో ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది మనము బ్యాక్ వెళ్ళి చెక్అవుట్ చేసి చూస్తున్నాం అంతే. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ టు చెక్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది లాస్ట్ కమిట్. ఓకే, మీరు మాడిఫై చేయలేరు, మీరు చేంజెస్ కూడా చేయలేరు, ఎందుకంటే దిస్ ఈజ్ ద రీడ్ ఓన్లీ మోడ్. ఓకే, సో మీరు రీడ్ ఓన్లీలోనే ఏదైనా చేస్తున్నారు. ఓకే, సో ఇది సేఫెస్ట్ వే టు చెక్అవుట్ ఆర్ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సేఫెస్ట్ వే ఎందుకంటే మీకు రీసెట్లో రివర్ట్లో వేరేలాగా ఉంటుంది. ఓకే, సో మీరు చెక్అవుట్ యూజ్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద సేఫెస్ట్ వే టు డూ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు
నేను రీడ్ ఓన్లీ అని అంటున్నాను. అంటే మీరు ఏదైనా చేంజెస్ చేసారనుకోండి అది వర్కౌట్ అవుద్ది. ఎలా అంటే చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సెకండ్ కమిట్కి వెళ్దాం. ఓకే, సో నేను ఇప్పుడు సెకండ్ కమిట్లో గిట్ చెక్అవుట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, గిట్ లాగ్ హైఫన్ వన్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనము సెకండ్ కమిట్ దగ్గర ఉన్నాం. ఓకే, నేను ఏం చెప్పాను, ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ అని చెప్పాను, కరెక్ట్. నేను ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ ఉంది అనుకోండి, ఒక వేరియబుల్ అసైన్ చేస్తాను. ఓకే, వేరియబుల్ ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చిన. ఓకే, సో ఇక్కడ నేను మాడిఫై చేసిన, రైట్. మాడిఫై చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, గిట్ స్టేటస్ చెక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏముంది, అన్కమిటెడ్ అన్ట్రాక్డ్ ఫైల్ ఒకటి ఉంది. ఓకే, సో మనం అన్ట్రాక్డ్ ఫైల్ని స్టేజింగ్కి మూవ్ చేయాలంటే గిట్ యాడ్. ఓకే ఓకే, సో ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొడతా. ఓకే, ఇది గ్రీన్లోకి వచ్చింది, అంటే ఇది స్టేజ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కమిట్ చేయాలి. ఓకే, సో కమిట్ చేయాలంటే కమాండ్ ఏంటి, కమిట్ చేయాలంటే కమాండ్ ఏంటి, గిట్ కమిట్. ఓకే, -m నేను ఏదైనా టెస్టింగ్ అని ఇస్తాను. ఓకే ఓకే, నౌ ఐ కమిటెడ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం స్టేటస్ చెక్ చేసాం అనుకోండి. ఓకే, హెడ్ డిటాచ్డ్ ఫ్రమ్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీస్ క్లీన్ అంటుంది. ఓకే, సో కమిట్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కమిట్ చేసాం. ఓకే, ఇప్పుడు వన్ లైనర్ చూసాం అనుకోండి, ఇక్కడ ఏముంది, టెస్టింగ్ది అప్డేట్ అయింది. ఓకే, బట్ నేను ఏం చెప్తున్నా, ఇది మనం యాడ్ చేసాం ఇక్కడ, కానీ మీకు మళ్ళీ ఇప్పుడు నేను చెక్అవుట్ చేసిన అనుకోండి మాస్టర్కి. ఓకే, గిట్ చెక్అవుట్ మాస్టర్ అన్న అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ మీకు కమిట్స్ చూపిస్తాను. ఓకే, హిస్టరీ చూపిస్తాం. ఇక్కడ హిస్టరీలో ఏముంది, ఇప్పుడు మనం టెస్టింగ్ అని ఇచ్చాం, అది ఉందా, లేదు. ఎందుకంటే చెక్అవుట్లో మీరు ఏదైనా కానీ మాడిఫై చేయడానికి ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్లో కూడా లేదు, వెళ్ళిపోయింది అది. ఓకే, సో యూ కెనాట్ మాడిఫై, ఇట్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ. ఓకే, మీరు కమిట్ చేసినా కానీ అది మీకు మాస్టర్ బ్రాంచ్లోకి రాదు. ఓకే, సో మీరు మళ్ళీ లేదు నేను 2లో చెక్అవుట్ చేశా కదా, మళ్ళీ చెక్అవుట్ చేసి చూద్దాం అక్కడ ఉంటుందేమో అనుకుంటున్నారేమో. ఓకే, సో అది కూడా ట్రై చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ సెకండ్ కమిట్ దగ్గరికి వెళ్ళి చెక్అవుట్ చేసి చూస్తున్నాను, వచ్చిందా, మీకు ఏమీ రాలేదు, రైట్. సో చూడండి, రైట్, ఏమీ రాలేదు. మనం టెస్టింగ్ అని ఇచ్చాం కదా, ఆ టెస్టింగ్ అనేది లేదు అసలు, ఎందుకంటే ఇట్స్ అ రీడ్ ఓన్లీ మోడ్. మీరు ఏ చేంజెస్ చేసినా అది అప్డేట్ చేయదన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది చెక్అవుట్. ఓకే, అగైన్ ఐ విల్ చెక్ ఇట్ అవుట్ టు ది మాస్టర్. ఓకే, సో మాస్టర్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మీరు లాగ్ చూస్తే, హిస్టరీ చూస్తే, ఓకే, మన ఫస్ట్లో ఏముందో అదే ఉంది. ఓకే, సో చెక్అవుట్తో మనం చేసింది ఏముంది, చెక్అవుట్తో మనము స్టేటస్ చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఏ స్టేజ్లో మన ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంది, సెకండ్ స్టేజ్లో ఏ కోడ్ యాడ్ చేసాం, థర్డ్ స్టేజ్లో ఏ కోడ్ యాడ్ చేసామని చెక్ చేసుకోవడానికి మనం చెక్అవుట్ కమాండ్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము రివర్ట్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, రివర్ట్ అంటే వీ కెన్ అండూ ది చేంజెస్, అంటే మనం ఏదైతే చేంజెస్ చేసామనుకోండి అది అండూ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసేస్తాను అనుకోండి, ఈ ఫైల్ అవసరం లేదు మనకి, సో ఇది డిలీట్ చేసేద్దాం అనుకున్నాం అనుకోండి, సో మీరు ఆ చేంజ్ని రివర్ట్ చేసేయచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ .sh అని ఒక ఫైల్ క్రియేట్ చేసిన. ఓకే, సో దీన్ని నేను రివర్ట్ చేయాలనుకుంటున్నా, వద్దు నాకు ఇది అవసరం లేదు అనుకుంటున్నా, బట్ నేను ఆల్రెడీ కమిట్ చేసేస్తాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గిట్ యాడ్. ఓకే, ఇప్పుడు స్టేటస్ చూస్తే ఇది మనకి అన్స్టేజ్డ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు యూ అనిపిస్తుంది కదా, సో ఇట్ ఈస్ ఇన్ అన్స్టేజ్డ్. ఓకే, సో దీన్ని నేను స్టేజ్లోకి మూవ్ చేస్తాను. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ గిట్ యాడ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను స్టేటస్ చెక్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇది మనకి గ్రీన్లో ఉంది, అంటే ఇది స్టేజ్డ్లో ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని కమిట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ కమిట్ అగైన్ ఐ కెన్ డూ గిట్ కమిట్ -m, సో రివర్టింగ్ ఫైల్. ఓకే, సో నేను రివర్టింగ్ ఫైల్ అని కొడుతున్నా. ఓకే, సారీ, యాడింగ్ ఫైల్ ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనము
హిస్టరీ చూసినాం అనుకోండి, సో మనకి లాస్ట్ ఏమొచ్చింది, మనము ఎగ్జాంపుల్ డాట్ ఎస్హెచ్ని యాడ్ చేసాం అనమాట. ఓకే, సో ఇది యాడింగ్ ఫైల్ అని వచ్చింది మనకి. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే గిట్ రివర్ట్, ఓకే, ఏదైతే కమిట్ చేసామో ఇది, ఓకే, నేను రన్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇది ఏమంటుంది, ఎగ్జాంపుల్ డాట్ ఎస్హెచ్ డిలీటెడ్. ఓకే, సో ఇది క్లోజ్ చేశాను అనుకోండి. ఓకే, ఫైల్ డిలీట్ అయిపోయింది, రైట్. ఇక్కడ ఆ ఫైల్ ఎగ్జాంపుల్ డాట్ ఎస్హెచ్ అనే ఫైల్ లేదు. ఓకే, సో దట్ ఈస్ హౌ రివర్ట్ వర్క్స్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఏదైనా చేంజెస్ అండూ చేయాలనుకుంటే మీరు రివర్ట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రీసెట్. సో రీసెట్ ఈజ్ అ వెరీ డెలికేట్ కమాండ్ అని చెప్పొచ్చు. మీరు జనరల్గా చాలా అన్సేఫ్ రీసెట్ యూజ్ చేయడం. బట్ మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో, లైక్ వాట్ ఎవర్ వర్క్ యూ హ్యావ్ డన్ ఆన్ ది కమిట్స్, రీసెట్ దాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఎలా అనేది చూద్దాం. ఓకే, సో దేర్ ఆర్ 3 టైప్స్ మనం ముందు చెప్పుకున్నట్టు. సో హియర్ వీ హ్యావ్ సీన్, రైట్. సో రీసెట్లో 3 టైప్స్ ఉంటాయి, సాఫ్ట్, హార్డ్, మిక్స్డ్. ఓకే, మనం ఇప్పుడు నార్మల్గా గిట్ రీసెట్ అని ఇచ్చేసాం అనుకోండి. ఓకే, నార్మల్గా ఏమి ఇవ్వకుండా జనరల్గా అయితే మనం ఇక్కడ హార్డ్, సాఫ్ట్, మిక్స్డ్ అని ఇవ్వచ్చు. ఓకే, సరే నేను ఏమి ఇవ్వట్లేదు అనుకోండి, డిఫాల్ట్ వచ్చేసి మిక్స్డ్ అని తీసేసుకుంటుంది అది. ఓకే, సో ఇట్ ఈస్ దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ ఉంది కదా, స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్లో నేను వేరియబుల్ ఏదైనా అసైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వేరియబుల్ ఈక్వల్ టు 10 అని అసైన్ చేశాను అనుకోండి. ఓకే, సో దిస్ చేంజెస్ ఐ హ్యావ్ డన్. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తాను. ఓకే, అండ్ I'll commit this. Okay, so variable added. Okay, సో ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూస్తే ఏమీ ఉండదు, అన్నీ మనం కమిట్ చేసేసాము. ఓకే, వర్కింగ్ ట్రీస్ క్లీన్ ఉంది. సో అగైన్ మనం హిస్టరీ చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది హిస్టరీ, ఓకే, హిస్టరీ చూస్తే మనము ఇప్పుడు వేరియబుల్ యాడెడ్ అనేది మనకి మాస్టర్లో ఉంది, హెడ్లో. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆర్ లాస్ట్ కమిట్ వీ హ్యావ్ డన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చినా ఇవ్వకుండా ఏం కాదు, ఎందుకంటే ఇట్స్ అ డిఫాల్ట్ వన్. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్ సో దట్ మీకు విజిబిలిటీ ఉంటుంది. ఓకే, గిట్ రీసెట్, ఓకే, హైఫన్ మిక్స్డ్. హైఫన్ మిక్స్డ్ అంటే డిఫాల్ట్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో ఇట్స్ అ డిఫాల్ట్ వన్. సో తర్వాత మీరు యూఐడి ఇవ్వాలి. ఓకే, రిమెంబర్ ఇప్పుడు మనం ఇది చేంజ్ చేయాలనుకుంటే బిలో ఇది ఇస్తున్నాము మనము, ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, వెన్ ఎవర్ వీఆర్ రీసెట్టింగ్. ఓకే, సో మనము ఇది రివర్ట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, బట్ వీ హ్యావ్ గివెన్ దిస్ వన్. ఓకే, బిలో ఐడి ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ అన్స్టేజ్డ్ చేంజెస్ ఆఫ్టర్ రీసెట్ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్. ఓకే, సో ఇప్పుడు నేను స్టేటస్ చెక్ చేశాను అనుకోండి, గిట్ స్టేటస్. ఓకే, సో దెర్ ఇస్ ద మోడిఫైడ్ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అనమాట. ఓకే, సో మనమైతే ఏదైతే మోడిఫై చేసామో అది స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ చూపిస్తుంది. ఏది ఇక్కడ రీసెట్ మిక్స్డ్లో. ఓకే, సో ఇక్కడ ఏమైంది, మీకు అన్స్టేజ్డ్లోకి వచ్చింది ఫైల్, రైట్. ఫైల్ ఎక్కడికి వచ్చింది, అన్స్టేజ్డ్లోకి వచ్చింది, అంటే మనము మోడిఫైడ్ స్టేట్లోకి వచ్చేసింది ఫైల్, ఇది స్టేజ్డ్లో లేదు. ఓకే, అండ్ మీరు ఇంకోటి గమనిస్తే మీకు ఫైల్లో ఏం చేంజెస్ చేసామో ఆ చేంజెస్ వెళ్ళిపోలేదు. ఓకే, ఫైల్స్లో చేంజెస్ ఇంటాక్ట్గా ఉన్నాయి, అండ్ ఫైల్ మన కమిట్ మాత్రము అన్స్టేజ్డ్లోకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను అన్స్టేజ్డ్లోకి వచ్చిందని గిట్ చెక్అవుట్ అన్నా అనుకోండి. ఓకే, ఇక్కడ చూసిరా ఫైల్లో క్లియర్ అయిపోయింది, రైట్. నథింగ్ బట్ రైట్, ఇక్కడ ఫైల్ క్లియర్ అయిపోయింది. ఓకే, సో మనం చెక్అవుట్ చేసిన తర్వాతనే అది క్లియర్ అవుతుంది. ఓకే, సో మీరు మిక్స్డ్ అని ఇచ్చినారనుకోండి విత్ రీసెట్, ఇట్ విల్ మూవ్ ద ఫైల్ టు ది అన్స్టేజ్డ్. ఓకే, మీరు చెక్అవుట్ చేస్తేనే అది మాడిఫైడ్ ఫైల్ డిలీట్ అవుతుంది, అండ్ వాట్ ఎవర్ ద డేటా ఇస్ దేర్ అది కూడా రిమూవ్ అవుతుంది. ఓకే, సో అగైన్ నేను ఇక్కడ మళ్ళీ వేరియబుల్ a = 10 అని ఇస్తాను. ఓకే, అగైన్ మనము దీన్ని కమిట్ చేద్దాము. ఓకే, ఓకే, సర్చింగ్ కమాండ్స్. ఓకే, git commit
-m test1. ఓకే, మళ్ళీ నేను ఇక్కడ ఇంకోటి కూడా ఇస్తాను, మనం 2 టెస్ట్లు చేద్దాం ఇక్కడ. ఓకే, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం హిస్టరీ చూద్దాము. హిస్టరీ చూడడానికి కమాండ్ ఏంటి? గెట్ లాగ్ -1 లైన్, రైట్. ఓకే, సో ఇక్కడ మనకు test1 test2 అని ఉన్నాయి. ఓకే, సో విల్ డూ దోస్ టెస్ట్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను గిట్ రివర్ట్, నాట్ రివర్ట్, ఇట్స్ రీసెట్ -soft అని ఇస్తాను. ఓకే, అండ్ యూఐడి వచ్చేసి ఇది ఇస్తాం, ఆరెంజ్ అడిగింది, సారీ. ఓకే, సో ఇప్పుడు మనము గిట్ స్టేటస్ చూస్తే ఏముంటుంది, మనకి మిక్స్డ్లో ఏమైంది, అన్స్టేజ్డ్లోకి వెళ్ళింది, రైట్. సో ఇప్పుడు మనం సాఫ్ట్లో చేసామనుకోండి, ఓకే, ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్, అంటే ఇట్ ఈజ్ ఇన్ స్టేజ్డ్ స్టేట్. ఓకే, ఇది స్టేజ్డ్లో ఉంది. ఓకే, సో మీరు ఇంకో గమనిస్తే ఫైల్లో కూడా ఏం చేంజెస్ అవ్వలేదు. ఓకే, సో నేను ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళొచ్చు, అంటే మీకు అన్స్టేజ్డ్లోకి తీసుకెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ మీరు కావాలంటే దాన్ని మళ్ళీ కమిట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సాఫ్ట్. ఓకే, సాఫ్ట్లో ఏంటంటే మీరు ఫైల్ని మాడిఫై చేయదు, కాకపోతే మీ ఫైల్ ఏదైతే కమిట్లో ఉందో అది స్టేజ్డ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఇప్పుడు గిట్ రీసెట్ డాట్ కొట్టా అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది మళ్ళీ అన్స్టేజ్డ్లోకి వచ్చేసింది. ఓకే, సో అన్స్టేజ్డ్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ గిట్ చెక్అవుట్ కొట్టిన అనుకోండి. ఓకే, ఏమవుతుంది, ఆ ఫైల్ కూడా ఇక్కడ మనము ఇచ్చిన వేరియబుల్ కూడా వెళ్ళిపోయింది. చూసారు ఇక్కడ వేరియబుల్ b = 20 అని ఇచ్చాం కదా, సో ఆ వేరియబుల్ b కూడా వెళ్ళిపోయింది. స్టేటస్ వర్కింగ్ ట్రీ క్లీన్ ఉంది. ఓకే, సో ఇది సాఫ్ట్. ఓకే, సో సాఫ్ట్కి మిక్స్డ్కి తేడా అయింది. మీరు ఎప్పుడైనా గిట్ రీసెట్ మిక్స్డ్ చేస్తే అన్స్టేజ్లోకి వెళ్తుంది ఫైల్. ఓకే, వేరాజ్ సాఫ్ట్లో ఏమవుతుందంటే ఇది స్టేజ్లోకి వెళ్తుంది, బట్ ఈ రెండు విషయంలో కూడా ఫైల్స్లో డేటా రిమూవ్ అవ్వదు. ఓకే, వన్స్ మీరు దాన్ని రీసెట్ చెక్అవుట్ చేస్తే మీకు వద్దు అనుకుంటేనే మీకు ఫైల్లో డేటా రిమూవ్ అవుతుంది, ఆర్ఎల్స్ చేంజెస్ ఏవైతే మీరు చేశారో అది రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ ఫర్ మిక్స్డ్ అండ్ సాఫ్ట్. సో ఇప్పుడు మనము హార్డ్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో మీకు హార్డ్ అంటే ఇప్పుడు హిస్టరీ చూద్దాము. ఓకే, సో ఇప్పుడు ఇన్ని కమిట్స్ ఉన్నాయి నాకు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 కమిట్స్ ఉన్నాయి. ఓకే, సో 10 కమిట్స్ ఇప్పుడు నేను హార్డ్ ఏదైనా కమిట్ మీద ఇప్పుడు ఫస్ట్ కమిట్కి వెళ్ళి హార్డ్ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో గిట్ రీసెట్ -hard. ఓకే, ఫస్ట్ కమిట్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూడండి. మనకి index.html డేటా ఏముంది, style.cssలో డేటా ఏముంది, script.shలో డేటా ఏముంది, రైట్. సో ఇవన్నీ మనము ఫస్ట్ కమిట్ తర్వాత చేసాం, రైట్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ ఎంటర్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే script.sh డిలీట్ అయిపోయింది, style.css కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, ఓన్లీ index.html ఉంది, అందులో కూడా డేటా మొత్తం డిలీట్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు నేను హిస్టరీ కొట్టా అనుకోండి, ఓన్లీ ఒకటే కమిట్ ఉంది ఇక్కడ, రైట్. సో దట్ ఈస్ వాట్ దట్ ఈస్ వాట్ రీసెట్ విత్ హార్డ్ డస్. ఓకే, సో మీరు ఎప్పుడైనా గిట్ రీసెట్ హార్డ్ అని కొట్టిరంటే మీ కమిట్స్ అన్ని పోతే మీ డేటా అంతా పోతుంది. సో వాట్ ఎవర్ ద వర్క్ యూ హ్యావ్ డన్ విల్ బీ గాన్. ఓకే, మీరు మరీ దాన్ని రివర్ట్ చేయలేరు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ద రీసెట్. సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ కాల్ ఇట్ యాజ్ unsafe command, and it's a very risky command to run in the real time. Okay, so these are the things we have seen. So how to modify. So head ante endo chusamu manamu, checkout ante endo chusamu, revert and reset ante endo chusamu, right. So quick overview. So head ante manamu last commit endani chudochu command tho. Checkout ante we can see the status of our commits, like
సెకండ్ కమిట్లో ఏం చేసాము, థర్డ్ కమిట్లో ఏం చేసామని స్టేటస్ మాత్రమే చూడొచ్చు. ఇట్స్ రీడ్ ఓన్లీ. ఓకే, రివర్ట్ అంటే మీరు ఏదైనా చేంజెస్ అండూ చేయాలనుకుంటే యూ కెన్ డూ దట్. లైక్ ఫైల్ క్రియేట్ చేసినాను, సో దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, మీరు రివర్ట్ యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. రీసెంట్లో లైక్ వీ హ్యావ్ 3 టైప్స్: సాఫ్ట్, హార్డ్ అండ్ మిక్స్డ్. సో మనం మిక్స్ వచ్చేసి డిఫాల్ట్. సో మీరు ఎప్పుడైనా మిక్స్డ్ యూజ్ చేస్తే అన్స్టేజ్డ్లోకి వెళ్తుంది, సాఫ్ట్ యూజ్ చేస్తే స్టేజ్డ్లో ఉంటుంది. మీరు అవి రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు యూజింగ్ చెక్అవుట్ డాట్ ఆర్ రీసెట్ డాట్తో మీరు ఆ ఫైల్స్ని రిమూవ్ చేయొచ్చు. ఫైల్స్ ఇన్ ద సెన్స్ ఫైల్లో ఉన్న డేటాని. ఓకే, సో వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్ మేడ్, ఆ స్టేజ్ వరకు ఏ డేటాని చేంజ్ చేస్తారో ఆ చేంజెస్ని మీరు రిమూవ్ చేయొచ్చు. హార్డ్ అనేది చాలా అన్సేఫ్ కమాండ్. మీరు ఏదైనా లాస్ట్ కమిట్లోకి వెళ్ళి హార్డ్ కమాండ్ కొట్టారంటే మీ డేటా అంతా వెళ్ళిపోతుంది, ఫైల్స్ వెళ్ళిపోతాయి, విత్ కమిట్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ యూ మస్ట్ ప్రాక్టీస్. సో మీకు కొంచెం రీసెట్, రివర్ట్, చెక్అవుట్లో మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒక 2-3 టైమ్స్ మీరు వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ప్రాక్టీస్ చేయండి ఒక 2-3 టైమ్స్, సో యూ కెన్ గెట్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, సో గిట్ హబ్ అంటే ఏంటి, గిట్ హబ్ బేసిక్స్ ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ గిట్ హబ్? ఓకే, సో గిట్ హబ్కి గిట్కి తేడా ఏంటి ఫస్ట్? ఓకే, గిట్ ఏమో లోకల్ రిపాజిటరీ. ఓకే, గిట్ హబ్ అనేదేమో మనకి ఒక ఆన్లైన్ రిపాజిటరీ ఉంటుంది. ఓకే, మనం చూద్దాం అది ఎలా ఉంటుంది, మనము ఎలా లాగిన్ చేయాలనేది. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సో గిట్ హబ్కి ఇది లోకల్ రిపాజిటరీ, ఇది ఆన్లైన్ రిపాజిటరీ. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ గిట్ హబ్ మనం ఎలా లాగిన్ చేయాలి, ఎలా చెక్ ఇన్ చేయొచ్చు గిట్ హబ్లో ప్రాజెక్ట్ ఎలా మనము రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాము. ఓకే, అలాగే గిట్ హబ్లో మనము మన లోకల్ రిపాజిటరీని ఎలా పుష్ చేస్తాము, అలాగే ఫస్ట్ కమిట్ ఎలా చేస్తాము గిట్ హబ్లో, అండ్ తర్వాత ఎలా ఆ కమిట్ని మనం లోకల్కి పుల్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు గిట్ హబ్ ఉందనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వెబ్ పేజ్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఒక 4 డెవలపర్స్ ఉన్నారనుకోండి. సో మనకి ఆల్రెడీ లోకల్లో 4 డెవలపర్స్ యూజ్ చేస్తారు, గిట్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో వీళ్ళందరూ ఈ గిట్ హబ్కి కనెక్ట్ అవుతారు. ఓకే, సేమ్ బ్రాంచ్, సేమ్ రిపాజిటరీ, నాట్ బ్రాంచ్, సేమ్ రిపాజిటరీకి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి సో ఆ డేటాని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది లాస్ట్ దీంట్లో ఉన్న ఫైనల్ రెపో ఏదైతే ఉందో అది మన ఫైనల్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఎంతమంది అయినా డెవలపర్స్ ఉంటారు, సో దే కెన్ కనెక్ట్ టు ది గిట్ హబ్ అండ్ దే కెన్ అప్లోడ్ దేర్ కోడ్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో మనం ఇప్పుడు గిట్ హబ్ చూద్దాము. సో మీరు వెబ్సైట్ github.com అని కొడితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు గివ్ యువర్ యూజర్ నేమ్. మీరు ఏదైతే లాగిన్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చినారనుకోండి, మీరు సైన్ అప్ అవ్వచ్చు. ఓకే, సో ఓకే, నో స్పేసెస్ అంటుంది. ఓకే, సో మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. నేను నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. ఓకే, అండ్ ఎనీ పాస్వర్డ్, వాట్ ఎవర్ పాస్వర్డ్ యూ హ్యావ్. ఓకే, సైన్ అప్ ఫర్ గిట్ హబ్ అని కొట్టండి. మీకు ఆల్రెడీ సైన్ ఉంటే ఆల్రెడీ మీకు సైన్ అప్ అయి ఉంటే దేర్ ఇస్ నో ఇష్యూస్. బట్ మీరు ఫస్ట్ టైం సైన్ అప్ చేసినప్పుడు ఇలా ఇట్ విల్ వెరిఫై యువర్ అకౌంట్ అండ్ మీరు మళ్ళీ మీ జీమెయిల్లోకి వెళ్ళి ఓకే ఆ అకౌంట్ని మీరు వెరిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, సో ప్లీజ్ సాల్వ్ ద పజిల్. సో వీ నో యూ ఆర్ అ రియల్ పర్సన్. ఓకే, సో ఇట్స్ a verify. Touch the arrows to roll the image. Okay, so yeah, funny images వచ్చాయి ఇక్కడ. ఓకే, సో డన్. ఓకే, గుడ్. 8.8 సెకండ్స్లో ఇట్స్ గాట్. ఓకే, ఇట్స్ జస్ట్ అ వెరిఫికేషన్. సో మీరు క్రియేట్ చేసినప్పుడు మనకు జనరల్గా వెరిఫికేషన్స్ అడుగుతుంది కదా, సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ వెల్కమ్ టు గిట్ హబ్. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ డూ మెయిన్లీ? ఓకే, మీరు స్టూడెంటా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఓకే టీచరా, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఓకే, ఐ క్లిక్ ఇట్ యాస్ టీచర్. ఐ ఎడ్యుకేట్ పీపుల్. హౌ మచ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్? లిటిల్, మోడరేట్, లాట్, నన్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు మీ స్టేజ్ని బట్టి. ఓకే, సో వాట్ డూ యూ ప్లాన్ టు యూస్ గిట్ హబ్? గిట్ హబ్ ఎందుకు యూజ్ చేస్తానండి? సో I'll just click on to learn GitHub and Git. Okay, so I'm interested in మీరు ఏదైనా పెట్టొచ్చు. So I'm just leaving it empty. Okay,
సో వెరిఫికేషన్ మెయిల్ సెండ్ చేసామని ఉంది. ఓకే, సో యూ హ్యావ్ టు వెరిఫై యువర్ ఈమెయిల్. మీ జీమెయిల్లోకి లాగిన్ చేయండి, దాన్ని వెరిఫై చేయండి. ఓకే, సో లెట్ మీ వెరిఫై దిస్. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ అదర్ మెషిన్. సో జస్ట్ ఓకే, సో ఇలా మీకు గిట్హబ్ పేజ్ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ వెరిఫికేషన్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ మీకు క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, క్రియేట్ రిపాజిటరీ ఆర్ ఇంపోర్ట్ రిపాజిటరీ ఆర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఆర్గనైజేషన్. మీకు ఏదైనా ఆర్గనైజేషన్ ఉంటే మీరు ఆర్గనైజేషన్ని సైన్ అప్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ పేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. ఓకే, ఎక్స్ప్లోర్ రిపాజిటరీస్. ఓకే, సో మీరు ఏదైనా పబ్లిక్ రిపాజిటరీస్ ఏమైనా ఉంటే మీరు వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పైథాన్ కొట్టుకోండి. సో పైథాన్లో సంబంధించిన రిపాజిటరీస్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే, సో మీరు చూసినట్టయితే ఇక్కడ పైథాన్ రిపాజిటరీస్ అన్నీ ఉన్నాయి. ఓకే, మీరు అందులోకి వెళ్ళి మీకు కావాల్సిన ఇది చూసుకోవచ్చు. ఓకే, సో నేను జనరల్గా ఇప్పుడు ది ఆల్గారిథమ్స్ అనే దాంట్లో వెళ్ళాను పైథాన్ రిపాజిటరీలో. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని కమిట్స్ అయినాయి అని. ఇక్కడ 1520 కమిట్స్ అయినాయి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ కమిట్స్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా వాట్ ఈస్ కమిట్స్ అని మనం లాస్ట్ క్లాస్లో చూసాము ఆల్రెడీ. సో ఇవన్నీ కమిట్స్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ కమిటెడ్. ఓకే, సో మీరు వారి పేర్లు కూడా చూడొచ్చు హూ కమిటెడ్ ఇస్ అనేది. ఓకే, తర్వాత బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, వీ హ్యావ్ నాట్ యెట్ సీన్ ది బ్రాంచెస్, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం బ్రాంచెస్ అనేది. అండ్ కాంట్రిబ్యూటర్స్. ఓకే, సో ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి అని. ఓకే, ఇక్కడ 468 మెంబర్స్ ఈ ప్రాజెక్ట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే హౌ మెనీ పీపుల్ వాచ్ దిస్. సో 3.8K. ఓకే, స్టార్స్ ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇక్కడ ఇష్యూస్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఎంతమంది ఈ రిపాజిటరీని పుల్ చేశారు, పుల్ రిక్వెస్ట్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో మీకు ఒక ఐడియా వస్తుంది లైక్ వాట్ ఈస్ వాట్ అని. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇక్కడ రైట్ హ్యాండ్ టాప్ సైడ్ క్లిక్ చేస్తే యువర్ ప్రొఫైల్ అని కొట్టినారు అనుకోండి. సో మీ ప్రొఫైల్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు, మీరు మీ బయో యాడ్ చేయొచ్చు, మీ స్టేటస్, మీ పిక్చర్, మీ కంపెనీ నేమ్, మీ లొకేషన్, మీ వెబ్సైట్ ఏదున్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ గిట్హబ్ ఈజ్. ఓకే, గిట్హబ్ అంటే ఇలా ఉంటుంది ఫస్ట్. సో మనం ఇప్పుడు క్రియేట్ ఫస్ట్ రిపాజిటరీ ఆన్ గిట్హబ్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్లిక్ ఆన్ స్టార్ట్ ఎ ప్రాజెక్ట్ అని కొట్టినా అనుకోండి. ఓకే, సో ఇక్కడ రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. ఓకే, సో నేను ఏదైనా నేమ్ ఇస్తాను, మై ప్రాజెక్ట్ ఫర్ ఎనీథింగ్. ఓకే, అండ్ డిస్క్రిప్షన్. ఓకే, సో డిస్క్రిప్షన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ గిట్హబ్ ప్రాజెక్ట్. ఓకే, పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అంటే ఏంటంటే ఎవరైనా చూడొచ్చు దీన్ని, బట్ మీరు ఎవరు కమిట్ చేయాలి ఈ ప్రాజెక్ట్లో అనేది మీరు చూస్ చేయొచ్చు. ఓకే, ప్రైవేట్ అంటేనేమో ఓన్లీ యూ, ఎవరు చూడొచ్చు ఎవరు కమిట్ చేయొచ్చు అనేది కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో పబ్లిక్ అని పెడదాం మనము. ఓకే, అండ్ ఆల్సో ఇనిషియలైజ్ దిస్ రిపాజిటరీ విత్ ఎ రీడ్మీ అని ఉంది ఇక్కడ. ఓకే, రీడ్మీ ఫైల్ ఎందుకు యూజ్ చేసామంటే, ఓకే, రీడ్మీ ఫైల్ యూజ్ చేసి మనము ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు ఎలా చెక్ చేయొచ్చు, ఎలా కమాండ్స్ రన్ చేయాలి అనేది మొత్తం రీడ్మీ ఫైల్లో పెడతాం అనమాట. ఓకే, మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా, ఏది ఇప్పుడు మనము గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసినాం కదా, గిట్ బ్యాష్లో కూడా మీకు రీడ్మీ ఫైల్ ఉంటుంది, మీరు ఆ ఫోల్డర్కి వెళ్ళి చూస్తే. ఓకే, సో అది రీడ్మీ ఫైల్. ఇక్కడ మీకు లైసెన్స్ యాడ్ చేయొచ్చా లేకపోతే .git ignore యాడ్ చేయొచ్చా అని ఉంది. .git ignore అంటే ఏంటంటే, .git ignore అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి మీరు ప్రతిసారి మీరు కమిట్ చేసేటప్పుడు ఈ ఫైల్ నాకు అవసరం లేదు, ఇది ఇగ్నోర్ చేయాలి ఈ ఫైల్ అంటే, ఆ ఫైల్ తీసుకెళ్ళి .git ignoreలో పెట్టొచ్చు. ఓకే, సో అది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అని కొట్టిన అనుకోండి, సో మనకి రిపాజిటరీ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో హియర్ ఇఫ్ యూ సీ. ఓకే, సో ఇక్కడ రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బిఫోర్. ఓకే, సో ఇక్కడ మనం SSH అయినా ఉండొచ్చు, ఆర్ఎల్స్ HTTPS అయినా ఉండొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే మనము న్యూ రిపాజిటరీ అంటే ఇప్పుడు మన లోకల్ రిపాజిటరీలో మనం ఇవన్నీ ఏమీ చేయలేదు అనుకోండి, లైక్ ఇనిట్ కానీ, గిట్ యాడ్ రీడ్మీ కానీ, గిట్ కమిట్ కానీ. ఓకే, సో ఇవన్నీ మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి. ఓకే, సో ఇవన్నీ మనం చేసేసాం కాబట్టి. ఓకే, సో
ఇక్కడ ఏమంటుంది పుష్ అండ్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఉంటుంది. ఓకే, సో పుష్ అండ్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ అంటే మన దగ్గర ఆల్రెడీ రిపాజిటరీ ఎగ్జిస్ట్లో ఉంది కాబట్టి మనము దాన్ని పుష్ చేయొచ్చు. ఓకే, ఆర్ఎల్స్ మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తే దాన్ని కూడా మీరు పుష్ చేయొచ్చు రిపాజిటరీకి. ఓకే, సో యా ఇంకోటి లైక్ ఓకే, I'll create a new repository with my name like my project మనది, అది అక్కడ నేను చేంజ్ చేశాను. ఓకే, మై ఫస్ట్ గిట్హబ్. ఓకే, యా ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్లో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ గిట్లో చేసాము లోకల్లో. మీకు ఆల్రెడీ గిట్ ఇనిట్ అంటే ఏంటో తెలుసు, గిట్ యాడ్ అంటే ఏంటో తెలుసు, గిట్ రిమోట్ గిట్ కమిట్ అంటే ఏంటో కూడా తెలుసు. మనం ఇవన్నీ ఆల్రెడీ చేసాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనము గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఆరిజిన్ అది నేను మీకు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఈ కమాండ్ని కాపీ చేసి ఓకే మన గిట్లోకి వెళ్ళి మన గిట్ బ్యాష్లోకి వెళ్ళిన తర్వాత ఓకే చెక్ చేయండి ఎక్కడున్నాం మనం, pwd అండ్ గిట్ లాగ్ -1 లైన్. ఓకే, సో ఎన్ని కమిట్స్ ఉన్నాయి మనకి? 2 కమిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఓకే, index.html, script.js, style.css. ఓకే, 3 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, మనకు 2 కమిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు చిన్న చేంజెస్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెడర్ పెడతా. ఓకే, h1. ఓకే, దిస్ ఈజ్ హెడర్. ఓకే, దెన్ కంట్రోల్ s, script.js లో ఏదైనా మన వేరియబుల్స్ =10. ఓకే, అండ్ ఇక్కడ I'll say again p color. ఓకే, సో నేను ఇక్కడ చేంజెస్ చేశాను ప్రతి దాంట్లో. సో మనం ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఇన్ అన్స్టేజ్డ్ అన్ట్రాక్డ్లో ఉంటాయి. సో వాట్ ఐ డూ, గిట్ యాడ్. Okay, so I've added them and git commit -m changes made in all files. Okay, ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ గిట్ హిస్టరీ చూద్దాము. ఓకే, గిట్ లాగ్ ఆన్లైన్. ఓకే, సో మనకి ఇప్పుడు 3 కమిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో వీ హ్యావ్ డన్ 3 కమిట్స్. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం ఈ గిట్తో. ఓకే, గిట్ హబ్తో కనెక్ట్ చేయాలంటే కమాండ్ వచ్చేసి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఓకే, ఈ యూఆర్ఎల్. ఓకే, ఏ అయితే మనము గిట్ హబ్లో పెట్టామో ఆ యూఆర్ఎల్. ఓకే, సో ఐ కాపీ పేస్ట్ దిస్ హియర్. ఓకే, ఓకే, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది గిట్ హబ్. ఓకే, సో ఇప్పుడు నా కోడ్ ఏదైతే కోడ్ ఉందో ఓకే మాస్టర్ బ్రాంచ్. ఓకే, బ్రాంచెస్ అనేది మనం డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. బట్ ఇక్కడ మనకి ఇది మన మాస్టర్ బ్రాంచ్, రైట్? సో ఈ కమిట్స్ అన్నీ ఈ మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు పుష్ దిస్ టు ది గిట్ హబ్, ది కమాండ్ ఈస్ గిట్ పుష్ ఆరిజిన్. ఓకే, ఆరిజిన్ అని మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, ఆరిజిన్ అనే కాదు, బట్ ఇక్కడ డిఫాల్ట్ ఆరిజిన్ కాబట్టి మనం ఆరిజిన్ అని ఇస్తున్నాము. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటాను నాకు. ఓకే, సో ఇది ఆల్రెడీ మనకి గిట్ హబ్కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ పుష్ దట్ టు ది గిట్ హబ్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇది లాగిన్ అడుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ లాగిన్ చేయలేదు కాబట్టి. ఓకే, సో జస్ట్ login there with whatever login credentials you have. Okay, so I logged in. Now we'll see how it goes. Okay, so ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూసాం అనుకోండి. ఓకే, మన రిపాజిటరీలో ఏమైనా ఉందో చెక్ చేద్దాం. ఓకే, ఓకే, యా
మనము 3 కమిట్స్ ఉన్నాయి కదా, సో మనకు 3 కమిట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, రైట్? index.html, script.js, style.css. ఓకే, సో వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాజెక్ట్ లైక్ రిపాజిటరీ మన గిట్హబ్లో, దెన్ వీ హ్యావ్ పుష్డ్ అవర్ లోకల్ రిపాజిటరీ టు ది గిట్హబ్. ఓకే, సో మీరు గిట్హబ్లో మీరు వెళ్ళి ఇప్పుడు ఈ యూఆర్ఎల్ కొట్టారనుకోండి, ఇట్స్ అ పబ్లిక్ కాబట్టి మీరు చూడొచ్చు. యూ కెనాట్ కమిట్ బట్ యూ కెన్ see, you can view, you can have a read only mode for this project. Okay, so this is how it works. Okay, so ఇప్పుడు మనం లోకల్ రిపాజిటరీలోకి వెళ్దాం మళ్ళీ. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా ఇచ్చింది చూడండి. ఓకే, సో ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది, ఎలా మనం మాస్టర్ బ్రాంచ్ని మనము ఎలా అప్లోడ్ చేసామనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము పుష్ చేసాము. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ కమిట్ చేస్తాను. ఓకే, సో హౌ వీ కెన్ డూ దట్, సో ఇప్పుడు నేను script.js ఆర్ index.htmlలోకి వెళ్ళాను అనుకోండి. ఓకే, index.htmlలోకి వెళ్ళి నేను ఇక్కడ గిట్హబ్లో ఎడిట్ చేస్తాను దీన్ని. ఓకే, సో ఐ వాంట్ టు ఎడిట్ బటన్ కొట్టింది అనుకోండి, ఎడిట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓకే పారాగ్రాఫ్ యాడ్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఓకే, ఓకే, మనకు ఆటో పాపప్ ఉండదు ఇక్కడ, సో వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఓకే, సో ఇక్కడ చేసిన తర్వాత నేను దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, కమిట్ చేయలేదు నేను ఇంకా. యా చేంజెస్ డన్ ఆన్ HTML విత్ పారాగ్రాఫ్. ఓకే, అండ్ కమిట్ చేంజెస్ కొడుతున్నాను ఇక్కడ నేను. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇట్ గాట్ కమిటెడ్. ఓకే, మనము index.htmlని కమిట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మై ప్రాజెక్ట్కి వెళ్ళి మీరు కమిట్స్ చూసారనుకోండి, ఇక్కడ ఎన్ని కమిట్స్ ఉన్నాయి, 4 కమిట్స్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకే, మీరు చూడండి డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. ఓకే, హూ డన్ దిస్ కమిట్, ట్రైటరీ టెక్నాలజీస్ కమిటెడ్ 10 minutes ago, ట్రైటరీ టెక్నాలజీస్ కమిటెడ్ 4 minutes ago, ట్రైటరీ టెక్నాలజీస్ కమిటెడ్ 23 minutes ago, ట్రైటరీ టెక్నాలజీస్ కమిటెడ్ ఎస్టర్డే, రైట్? ఇది మనం ఎస్టర్డే చేసాం. ఓకే, సో ఇది క్లియర్గా మనకు చూపిస్తుంది అనమాట ఎవరు కమిట్ చేశారు అనేది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కమిట్స్ ఉన్నాయి, 4 కమిట్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసాం అనుకోండి, గిట్ లాగ్, ఇది లోకల్లో. ఓకే, 1 line. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు 3 కమిట్స్ ఉన్నాయి, రైట్? బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 కమిట్స్ ఉన్నాయి. ఓకే, నథింగ్ బట్ మనం గిట్ హబ్లో చేంజెస్ చేస్తే ఇట్ వోంట్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లోకల్ రిపాజిటరీ. ఓకే, సో మనం ఏం చేయాలంటే, సో లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళి మనము పుల్ చేసుకోవాలి ఆ డేటాని, ఏదైతే డేటా ఉందో దాన్ని మనము పుల్ చేసుకోవాలి. ఓకే, పుల్ ఎలా చేస్తాం, గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని పుల్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ హిస్టరీ చూసాను అనుకోండి. ఓకే, ఎన్ని ఉన్నాయి మనకి కమిట్స్, 4 ఉన్నాయి, రైట్? సో ది చేంజెస్ హ్యాస్ బీన్ లైక్ డిస్ప్లేడ్. ఇక్కడ ఆ చేంజెస్ ఏమైతే చేసామో ఆ చేంజెస్ మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఎవ్రీ టైం మనము ఈ గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని కొట్టాలి అని లేకపోతే ఓన్లీ గిట్ పుల్ అని కొట్టాలనుకోండి. సో ఫస్ట్ మనము దీనికి ఒక షార్టర్ నేమ్ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే గిట్ బ్రాంచ్ -- set upstream to equal to ఓకే origin/master అని అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ టైం నేను ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైనా చేంజ్ చేస్తాను నేను. ఓకే, సో వాట్ ఐ గో టు మై ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ నేను script.jsలో అయినా ఓకే script.jsలో మనం ఇంకొక వేరియబుల్ యాడ్ చేసాము. ఓకే, ఎడిట్. ఓకే, వాట్ ఎవర్ ద వేరియబుల్ ఇట్ ఈస్. ఓకే, ఓకే, and added a variable to CSS. Okay, commit changes. Okay, again if you go to my project and see the number of commits, okay 5 commits ఉన్నాయి ఇక్కడ, రైట్? కానీ మన లోకల్లో 4 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ గిట్ పుల్ అని అనుకోండి.
ఓకే, నేను మళ్ళీ ఆరిజిన్ మాస్టర్ అదంతా ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం ఈ కమాండ్ రన్ చేసాము. ఎందుకంటే ఇది షార్టర్ వర్జన్ ఆఫ్ లైక్ ఇది ఏం చేస్తుందంటే ఈ ఆరిజిన్ మాస్టర్ని ఈ బ్రాంచ్కి సెట్ అప్ స్ట్రీమ్ అన్నాం కదా, సో అది తీసేస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఓన్లీ గిట్ పుల్ అని రన్ చేస్తే మీకు ఆ కమాండ్ రన్ అయిపోతుంది. ఓకే, సో నవ్ ఇప్పుడు మీరు హిస్టరీ చూసారు అనుకోండి, అగైన్ లైక్ గిట్ లాగ్. ఓకే, మనకు కూడా ఇక్కడ 1 2 3 4 5 కమిట్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి పుల్ ఫ్రమ్ గిట్ హబ్. ఓకే, సో ఇలా మనము గిట్ హబ్కి పుష్ చేయొచ్చు కోడ్ని, అలాగే గిట్ హబ్కి నుంచి మనము పుల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇక్కడ కావాలంటే మీరు ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్రియేట్ న్యూ ఫైల్ అన్నా అనుకోండి, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ నేను ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఫైల్ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. లైక్ testing.sh అని అనుకోండి. ఓకే, ఈ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను నేను, యాడెడ్ టెస్టింగ్ షెల్ స్క్రిప్ట్. ఓకే, మీరు ఏదైనా రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. సేమ్ థింగ్, వేరియబుల్ ఈక్వల్ టు 99. ఓకే, సో ఇక్కడ నేను కమిట్ న్యూ ఫైల్ అని కొట్టిన అనుకోండి, మీకు మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ గిట్ పుల్ చేశారనుకోండి. ఓకే, మీకు ఇక్కడ testing.sh వచ్చేసింది చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ సింపుల్ లైక్ హౌ టు గెట్ యువర్ రిపాజిటరీ ఫ్రమ్ గిట్ హబ్. మీరు ఎలా పుష్ చేయొచ్చు, ఎలా పుల్ చేయొచ్చు అనేది చూసాం కదా. సో దిస్ ఈజ్ వాట్ ది బేసిక్ అనమాట గిట్ హబ్ది. ఓకే, బ్రాంచెస్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో మనం ఆల్రెడీ గిట్ అంటే ఏంటి బేసిక్స్ ఆల్రెడీ చూసాము. ఎలా కమిట్ చేయాలి గిట్ హబ్లో, మనము గిట్ హబ్లోకి వెళ్ళి ఎలా లాగిన్ చేయాలి, అండ్ ఆల్సో గిట్ హబ్లో నుంచి ఎలా పుల్ చేయాలి, ఎలా పుష్ చేయాలి కోడ్ని ఆల్రెడీ అన్నీ చూసాము. ఓకే, సో దిస్ సెషన్ 5 ఇది. సో ఈరోజు మనము గిట్ బ్రాంచెస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ కమాండ్స్ రన్ చేసి చూసాము గిట్. సో ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఓకే, గిట్ సో ఇక్కడ మనము చెక్ చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది, మనకు మాస్టర్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. ఓకే, సో గిట్ బ్రాంచెస్ ఎలా ఉంటాయి అండ్ జనరల్గా గిట్ బ్రాంచ్ని మనం ఎట్లా క్రియేట్ చేస్తాము, దాన్ని ఎలా మర్జ్ చేస్తాము ఇంకో బ్రాంచ్తో అనేది ఈరోజు చూద్దాం. ఓకే, సో యా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది మాస్టర్ బ్రాంచ్ ఉంది ఆల్రెడీ. ఓకే, మనం ఇప్పుడు కమాండ్ చేసి రన్ చేసాం కదా. సో మనం ఇక్కడ ఒక కపుల్ ఆఫ్ కమిట్స్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇది మనది ఓకే డిఫాల్ట్ కమిట్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఇంకో బ్రాంచ్, ఓకే ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది మర్జ్ అవుతుంది. ఓకే, సో ఇదొక బ్రాంచ్. ఓకే, మాస్టర్ బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. ఓకే, దీన్ని మనము ఫీచర్ బ్రాంచ్ అందాం. ఓకే, ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో ఇదొక బ్రాంచ్ ఉంది, ఇదొక బ్రాంచ్ ఉంది. ఓకే, సో ఈ రెండు బ్రాంచెస్లో సైమల్టేనియస్గా వర్క్ చేస్తుంటే ఈ రెండు బ్రాంచెస్ని మనము ఎలా మర్జ్ చేస్తాము, ఓకే, అండ్ హౌ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ సింగిల్ బ్రాంచ్ అనేది చూద్దాం. ఓకే, సింగిల్ బ్రాంచ్ ఇన్ ద సెన్స్ అంటే మనం ఈ రెండు బ్రాంచెస్ని ఎలా మర్జ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము కమాండ్ లైన్లోకి వెళ్దాం. ఓకే, యా, ఓకే, సో ఇప్పుడు మనకి బ్రాంచెస్ ఏమున్నాయి చెక్ చేయాలంటే కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్, రైట్. సో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి బ్రాంచ్, మనకి మాస్టర్ బ్రాంచ్ ఒకటే ఉంది అండ్ మనం ఎక్కడ ఉన్నాం, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ని క్రియేట్ చేయాలనుకోండి, గిట్ బ్రాంచ్ ఫీచర్ 1. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను. ఓకే, సో ఇట్ హాస్ క్రియేటెడ్ ఏ బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ అని కొడితే మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 2 బ్రాంచెస్ క్రియేట్ అయిపోయినాయి ఇక్కడ. ఓకే, సో మనము ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నాము, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము. ఓకే, సో నేను ఇప్పుడు ఫీచర్ 1 బ్రాంచ్లోకి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, గిట్ చెక్అవుట్ ఫీచర్ 1. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ ఫీచర్ 1 అని అనుకోండి, ఎంటర్ కొట్టాను. ఓకే, స్విచ్ టు బ్రాంచ్ ఫీచర్ 1. ఓకే, సో ఈ విధంగా మనము బ్రాంచ్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఆ బ్రాంచ్కి స్విచ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ గిట్ లాగ్ 1 లైన్
రైట్. సో ఇక్కడ కొడితే మీరు చూడండి, ఓకే ఇక్కడ హెడ్ ఏం చూపిస్తుంది, ఫీచర్ 1 అండ్ మాస్టర్, అంటే మనకి 2 బ్రాంచెస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము బ్రాంచెస్ని క్రియేట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫీచర్ బ్రాంచ్కి స్విచ్ అవ్వాలంటే చెక్అవుట్ కొడితే స్విచ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఫీచర్ 1 బ్రాంచ్లో ఉన్నా. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం. ఓకే ఇప్పుడు వేరియబుల్ సి ఉంది కదా, సో నేను ఇప్పుడు వేరియబుల్ డి అని క్రియేట్ చేస్తాను. ఓకే 40. ఓకే, సో ఎనీథింగ్ లైక్ మనం ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు వేరియబుల్ డిని 40కి ఇచ్చాం కదా, సో ఇక్కడ గిట్ స్టేటస్ ఏం చూపిస్తుంది, మనకు మాడిఫైడ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు గిట్ యాడ్ ఓకే హైఫన్ డాట్ అని అనుకోండి. ఓకే, సో ఇప్పుడు గెట్ యాడ్ అయిపోయింది. ఓకే, స్టేటస్లో చూస్తే ఓకే మాడిఫైడ్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కమిట్ చేద్దాం. ఓకే, గిట్ కమిట్ హైఫన్ ఏం యాడెడ్ వేరియబుల్ డి. ఓకే, సో ఇప్పుడు కమిట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఏ బ్రాంచ్లో చేసాం, మనము ఫీచర్ 1 అనే బ్రాంచ్లో చేసాం. ఓకే, సో ఇప్పుడు మనము లాగ్ చెక్ చేద్దాం. ఓకే, గెట్ లాగ్ హైఫన్ 1 లైన్ ఉందాం. ఓకే, సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి, ఇక్కడ చూడండి. ఓకే, హెడ్ ఫీచర్ 1లో మనము యాడెడ్ వేరియబుల్ డి అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మాస్టర్ కింద ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ చేంజెస్ మాస్టర్లో కనిపిస్తే చూద్దాం మనం. ఓకే, సో మనం ఇప్పుడు మళ్ళీ బ్రాంచ్ చేంజ్ చేయాలంటే ఏంటి, గెట్ చెక్అవుట్ మాస్టర్ అని అనుకోండి, అది మాస్టర్ బ్రాంచ్కి చెక్అవుట్ అయిపోతుంది. ఓకే, స్విచ్ టు బ్రాంచ్ మాస్టర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, లాగ్ చెక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, ఇది ఓన్లీ మాస్టర్ చేంజెసే ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనము ఫీచర్ 1లో బ్రాంచ్లో చేసిన చేంజెస్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సో మనకి ఈ ఫీచర్లో చేసిన చేంజెస్ మనకి అక్కడ కనిపించాలంటే ఏం చేయాలి అని మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇంకోటి మనకి ఇప్పుడు నేను డైరెక్ట్ చెక్అవుట్ చేసి ఓకే క్రియేట్ అండ్ చెక్అవుట్ చేయాలనుకోండి, కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ హైఫన్ బి. ఓకే, హైఫన్ బి అని యూజ్ చేసి నేను ఇప్పుడు ఫీచర్ 2 అని క్రియేట్ చేస్తాను, ఇంకో బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు చూడండి స్విచ్ టు ది న్యూ బ్రాంచ్. ఓకే, బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది, అట్లాగే స్విచ్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఏ బ్రాంచ్లో ఉన్నారు, మనము ఫీచర్ 2లో ఉన్నాం. ఓకే, సో అది కమాండ్. ఓకే, సో ఇప్పుడు నేను బ్రాంచ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో బ్రాంచ్ని డిలీట్ చేయాలనుకుంటే నేను కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్ ఓకే హైఫన్ డి, క్యాపిటల్ డి యూజ్ చేసి స్పేస్ హైఫన్ క్యాపిటల్ డి యూజ్ చేసి ఫీచర్ హైఫన్ 2 అని కొడతాను. ఓకే, సో ఎర్రర్ కెనాట్ డిలీట్ బ్రాంచ్ ఫీచర్ 2 చెక్డ్ అవుట్ అని అంటుంది, ఎందుకంటే మనము అదే ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి దాన్ని డిలీట్ చేయలేము. ఓకే, సో నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో కాకుండా ఇప్పుడు నేను ఫీచర్ 1ని డిలీట్ చేశాను అనుకోండి. ఓకే, అది డిలీట్ అయిపోయింది. ఓకే, సో నేను ఫీచర్ 2 నుంచి ఫీచర్ 1ని డిలీట్ చేయొచ్చు, కానీ ఏ బ్రాంచ్లో అయితే ఉన్నానో ఆ బ్రాంచ్ని నేను రిమూవ్ చేయలేను. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇది. సో నేను ఇప్పుడు గెట్ చెక్అవుట్ మాస్టర్ అంటాను. ఓకే, ఓకే మాస్టర్లోకి వెళ్ళిన తర్వాత అగైన్ నేను ఇప్పుడు ఫీచర్ 2ని కూడా డిలీట్ చేసేయచ్చు. ఓకే, సో ఐ హావ్ డిలీటెడ్ ద ఫీచర్ 2 బ్రాంచ్ ఆల్సో. ఓకే, సో మనకి ఇప్పుడు మళ్ళీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు చూడాలనుకుంటే గిట్ బ్రాంచ్ అని కొట్టామనుకోండి, మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూపిస్తుంది, అంటే ఒకటే బ్రాంచ్ ఉంది, అది మనకి మాస్టర్ బ్రాంచ్. ఓకే, సో ఈ విధంగా మనము బ్రాంచెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము గిట్ హబ్లో ఎలా బ్రాంచ్ని క్రియేట్ చేయొచ్చు అండ్ అక్కడి నుంచి మనము గిట్ హబ్ నుంచి ఎలా తీసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది నా గిట్ హబ్ రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఒకసారి చూద్దాం మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది. ఓకే, గిట్ బ్రాంచ్. ఓకే, సో మనకేంటి ఒకటే బ్రాంచ్ ఉంది కదా. సో ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ ఫీచర్ 2 అంటాను. ఓకే, సో మనకి ఇంకో బ్రాంచ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను బ్రాంచ్. సో గిట్ చెక్అవుట్ ఫీచర్ 2లోకి వెళ్తాయి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఫీచర్ 2 అనే బ్రాంచ్లోకి స్విచ్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫీచర్ 2 బ్రాంచ్లో ఏం చేస్తానంటే, ఇప్పుడు మనకి ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ ఉంది కదా, ఈ సిఎస్ఎస్ ఫైల్ గ్రీన్ అని ఉంది కదా, దీన్ని మనం బ్రౌన్ అని ఇద్దాం. ఓకే, బ్రౌన్ అని ఇచ్చి ఓకే చేంజ్ చేద్దాం. ఓకే, సో చేంజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, గిట్ యాడ్ ఓకే డాట్ ఆర్ దట్ ఫైల్ నేమ్. ఓకే, style.css అని ఇవ్వచ్చు, డాట్ అని ఇవ్వచ్చు. ఓకే, అండ్ గిట్ కమిట్
-m నేను చేంజ్డ్ కలర్ టు బ్రౌన్ అని ఇక్కడ ఇస్తాను. ఓకే, సో కమిట్ చేస్తాను చేంజ్. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ లాగ్ -1 లైన్ అని అనుకోండి. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఫీచర్ 2లో మనం ఇక్కడ చేంజెస్ చేసినట్టు చూపిస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని ఈ కోడ్ని ఏం చేశానంటే గిట్ హబ్కి పుష్ చేస్తాను. ఓకే, సో ఎలా పుష్ చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, గిట్ స్పేస్ పుష్ ఆరిజిన్ ఫీచర్ 2 అనే బ్రాంచ్. ఓకే, సో నేను ఇప్పుడు గిట్ హబ్కి ఈ ఫీచర్ 2 అనే బ్రాంచ్ని పుష్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఓకే చూడండి, ఇట్ ఈస్ పుష్డ్. ఓకే, సో ఇప్పుడు న్యూ బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ హబ్లోకి వెళ్ళి, ఓకే, సో ఇక్కడ మనం బ్రాంచెస్ చూసామనుకోండి. ఓకే, నీడ్ టు రీఫ్రెష్. ఓకే, ఇక్కడ చూద్దాం బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయనేది. ఓకే, ఇక్కడ చూడండి ఫీచర్ 2 అనే బ్రాంచ్ ఆల్రెడీ క్రియేట్ అయిందని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫీచర్ 2 అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఫీచర్ 2 మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మనకి చేంజెస్ డన్ ఆన్ కమిట్స్ చూద్దాం. ఓకే, ఫీచర్ 2లో కమిట్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఎన్ని కమిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 కమిట్స్ ఉన్నాయి. ఓకే, చేంజ్ కలర్ టు బ్రౌన్ అనేది కూడా మనము చేసాము. సో దట్ ఇట్ ఈస్ షోయింగ్ ఆన్ ద గిట్ హబ్, రైట్. సో ఇక్కడ మనము వన్ లైన్ లాగ్లో చూస్తే, ఓకే, సో ఎన్ని కమిట్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 కమిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి 6 కమిట్స్ చూపిస్తున్నాయి అనమాట. ఓకే, సో మనం ఈ విధంగా ఏం చేసామంటే చేంజెస్ ఇక్కడ చేసాం. అయితే మనం ఇప్పుడు బ్రాంచ్ ఫీచర్ 2లో ఉన్నాం కదా, ఫీచర్ 2లో మై ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి నేను ఇప్పుడు script.jsలో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వేరియబుల్ ఎడిట్. ఓకే, ఫీచర్ 2లో నేను script.jsని చేంజ్ చేస్తున్నాను, వేరియబుల్ d = 20 అన్నాం. ఓకే, సో ఇప్పుడు చేంజ్డ్ వేరియబుల్. ఓకే, కమిట్ చేంజెస్. ఓకే, సో ఇప్పుడు ఫీచర్ 2లో మనకి ఎన్ని కమిట్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, సో మై ప్రాజెక్ట్. ఓకే, ఫీచర్ 2. సో ఇక్కడ ఎన్ని కమిట్స్ కనిపిస్తున్నాయి మనకి, 7 కమిట్స్ కనిపిస్తున్నాయి, రైట్. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7. ఓకే, చేంజ్డ్ వేరియబుల్ అనేది కూడా మనం ఇక్కడ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనము మన గిట్ లోకల్లోకి వెళ్ళి చూద్దాం ఈ చేంజెస్ ఎఫెక్ట్ అవుతాయా లేదా అనేది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి చేంజ్ కలర్ టు బ్రౌన్ అనే ఉంది, రైట్. ఇక్కడ చూస్తే చేంజ్డ్ వేరియబుల్ ఉంది. ఓకే, సో ఈ చేంజెస్ మనకి అక్కడ ఇంకా ఎఫెక్టివ్గా రాలేదనమాట. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, గిట్ పుల్ ఆరిజిన్ ఫీచర్ 2. ఓకే, సో ఆ గిట్ హబ్ నుంచి నేను ఆ బ్రాంచ్ని పుల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఫైల్ చేంజ్ అని వచ్చింది. ఓకే, script.jsలో చేంజెస్ వచ్చినాయని వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ గిట్ ఆన్లైన్లో చూస్తే చూడండి, ఓకే, ఇక్కడ చేంజెస్ రిఫ్లెక్ట్ అయిపోయాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము రిఫ్లెక్ట్స్ అన్ని చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేసింది కదా, లైక్ హౌ వీ డూ branch creation and how we do the changes and how we can reflect those changes మనకి గిట్హబ్లో ఎలా రిఫ్లెక్ట్ చేయొచ్చు అండ్ గిట్హబ్లో ఉన్న చేంజెస్ని మనం ఎలా పుల్ చేయొచ్చు అండ్ ఆ బ్రాంచ్లో చేసిన చేంజెస్ని మనం ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు క్లియర్గా చూసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెస్ని ఎలా మర్జ్ చేస్తామో చూసాం. ఓకే, సో ఎలా మర్జ్ చేస్తామంటే గిట్ బ్రాంచ్ అని కొడితే మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్. సో మనము ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాము. ఓకే, సో గిట్ బ్రాంచ్ TTT. ఓకే, సో బ్రాంచ్ని నేను క్రియేట్ చేశాను, TTT అనే బ్రాంచ్ని క్రియేట్ చేశాను, ట్రైటీ టెక్నాలజీస్. ఓకే, సో ఇప్పుడు నేను ఆ బ్రాంచ్కి స్విచ్ అవ్వాలంటే ఏం చేయాలి, గిట్ చెక్అవుట్ TTT. ఓకే, సో అది చూపిస్తుంది మనకి స్విచ్ టు బ్రాంచ్ TTT అని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఒక ఫైల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ style.css ఉంది కదా, ఈ style.cssలో మనము ఒక హెడర్ ఏదైనా చేంజ్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో సేమ్ కలర్ ఇద్దాం. ఓకే, కలర్ నేను బ్లూ
ఓకే, కలర్ బ్లూ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం చేంజెస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే గిట్ కమిట్ -am చేంజ్ హెడర్ కలర్. ఓకే, సో ఇక్కడ మీరు కొత్త కమాండ్ చూడండి, కొత్త ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం. ఏ అండ్ ఎం అంటే మనం యాడ్ చేస్తున్నాం అండ్ ఆల్సో దాన్ని కమిట్ చేస్తున్నాం. ఓకే, మీకు జనరల్గా ఇది ఏంటంటే ఓల్డ్ ఫైల్స్ మీదనే వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు కొత్త ఫైల్ ఏదైనా క్రియేట్ చేసి -am అంటే ఇది వర్క్ అవ్వదు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దాట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ అండ్ మనం కమిట్ చేసే బదులు -am అని కొట్టేస్తున్నాను నేను. ఓకే, సో దట్ ఇట్ విల్ కమిట్. ఓకే, సో మనం ఇప్పుడు గిట్ లాగ్ -1 లైన్ అని చూసామనుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే చేంజ్ హెడర్ కలర్ అనేది మనకి వచ్చేసింది. ఇక్కడ ఇది టీటీటీలో ఉన్నాం మనం. ఓకే, సో మనం టీటీటీలో చేసామన్నమాట చేంజెస్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సిఎస్ఎస్ ఫైల్లో ఆర్ మనము గిట్ స్విచ్ అవుదాం. గిట్ చెక్అవుట్ మాస్టర్ అందాం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ మాస్టర్లోకి వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం 1 లైనర్లో చూస్తే మనకు ఆ చేంజెస్ ఇక్కడ కనిపించట్లేవు. రైట్, సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడైతే చేంజెస్ చేశాను టీటీటీలో చేంజెస్ చేశాను, ఆ టీటీటీలో చేంజెస్ని మన మాస్టర్లో ఉన్న కమిట్స్ని నేను మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దానికి ఏం చేయాలంటే కమాండ్ గిట్ మర్జ్ టీటీటీ. ఓకే, సో ఇదేమంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి మర్జ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కలర్ బ్లూ అనేది వచ్చేసింది. ఇందాక మనకి ఇది లేదు కలర్ బ్లూ అనేది. ఓకే, హెడర్ లేదు మనకి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది ఎందుకంటే మనం మర్జ్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ లాగ్ -1 లైన్ అని అనుకోండి. ఓకే, మనకి ఇక్కడ చూడండి. ఓకే, మాస్టర్ టీటీటీ అనేది 2 కనిపిస్తుంది మనకి హెడ్లో. ఓకే, సో చేంజ్ హెడర్ కలర్. ఓకే, సో ఇక్కడ మనకి అప్డేట్ అయిపోయింది అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే మనము ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ అంటాం. ఓకే, ఏమంటాం ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్. ఓకే, సో హౌ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ వర్క్స్ అంటే ఇప్పుడు మనము మాస్టర్లో ఇక్కడ బేస్ కమిట్ ఉంటుంది. ఓకే, సో ఇది మాస్టర్ నోడ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ మనకి టీటీటీ అనే బ్రాంచ్ ఉంది. ఓకే, సో ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనం మాస్టర్లో ఏమీ చేంజెస్ చేయలేదు. ఓకే, మనం ఇక్కడ ఏ కమిట్ చేయలేదు, అందుకనే ఇప్పుడు టీటీటీ అనేది మనము ఇక్కడ మాత్రం చేంజెస్ చేసి కమిట్ చేసాము. అప్పుడు ఏమైపోయిందంటే అది ఇట్లా చేంజ్ అయిపోయింది. ఓకే, సో మాస్టర్ ఇక్కడ బేస్ కమిట్ ఇక్కడ టీటీటీ అనే బ్రాంచ్. ఓకే, సో ఈ విధంగా ఇది మర్జ్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మనకి మర్జ్ కమిట్ అయిపోయింది. ఓకే, ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ ఏ కాన్ఫ్లిక్ట్స్ లేవు. ఓకే, మీరు చూడండి మనం ఏంటంటే మాస్టర్ బ్రాంచ్లో ఏం చేంజెస్ చేయకుండా ఇక్కడ మాత్రమే చేంజెస్ చేసి మర్జ్ చేసాం కాబట్టి ఇట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ అంటున్నాం. అంటే మనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా మర్జ్ అయిపోయింది అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నో కాన్ఫ్లిక్ట్ మర్జ్. మనకి ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా మనము దీన్ని మర్జ్ చేసేసాము. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ డెవ్లోకి వెళ్ళి ఏదైనా చేంజెస్ చేద్దాం. ఓకే, సారీ టీటీటీలోకి వెళ్ళి గిట్లోకి వెళ్ళి. ఓకే, సో ఐ క్లియర్ ది స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ టీటీటీలో ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా సిఎస్ఎస్ ఫైల్ని అన్నా ఏదైనా ఫైల్ని చేంజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో అగైన్ మనం ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్లో ఏం చేద్దామంటే ఇక్కడ బ్లూ ఉంది కదా, నేను దీన్ని ఇక్కడ గ్రీన్ చేస్తాను కలర్ని. ఓకే, సో గ్రీన్ కలర్. ఓకే, సో ఇప్పుడు నేను గ్రీన్ కింద చేంజెస్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం గిట్ -am సారీ గిట్ కమిట్ -am. ఓకే, చేంజ్డ్ పారా కలర్. ఓకే, ఎంటర్. ఓకే, నేను ఇప్పుడు చేంజెస్ చేసేసాను. ఓకే, సో మళ్ళీ గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, మాస్టర్లోకి వెళ్ళిపోయాను. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది బ్లూ కింద కన్వర్ట్ అయిపోయింది. రైట్, మనం ఏం చేసాం గ్రీన్ చేసాం. ఇక్కడ చూసి ఈ స్క్రీన్ కూడా చూస్తుండండి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే మీకు చెక్అవుట్ చేసి చూపిస్తాను టీటీటీ. ఓకే, ఇక్కడ చూడండి గ్రీన్ అయింది. ఓకే, సో వేరేస్ మనము మాస్టర్లోకి వస్తే
ఇది బ్లూ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తా ఇప్పుడు మళ్ళా గెట్ మర్జ్ టీటీటీ అంట. ఓకే ఓకే, ఇక్కడ చూడండి గ్రీన్ కిందకి మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ git log -1 line. ఓకే, సో ఇప్పుడు మనకి చేంజ్ పారా కలర్ అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనము బ్రాంచెస్ని మర్జ్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనము ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ అని పిలుస్తున్నాం. ఓకే, సో ఇంకో మర్జ్ ఏంటంటే 3-way మర్జ్ అని ఉంటుంది. 3-way మర్జ్ అంటే ఏంటంటే మనము సైమల్టేనియస్, ఇప్పుడు ఇక్కడ ఏంది మనము బేస్ కమిట్లో ఏ చేంజెస్ చేయలేదు కాబట్టి, బేస్ కమిట్ అంటే మాస్టర్లో బేస్ కమిట్ తర్వాత ఏ చేంజెస్ చేయలేదు, ఓన్లీ సెకండ్ బ్రాంచ్లో చేంజెస్ చేసాం కాబట్టి అది మనకి ఈజీగా మర్జ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను మాస్టర్లో కూడా చేంజెస్ చేస్తున్నాను అండ్ ఆల్సో డెవ్లో కూడా చేంజెస్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఎలా మర్జ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ మర్జెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి అండ్ స్టిల్ మీకు అర్థం కాకపోతే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మాకు కమెంట్ బాక్స్లో పెట్టండి ఆర్ ఈమెయిల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, మాస్టర్లో ఉన్నాము. ఓకే, సో నేను గిట్ చెక్అవుట్ టు టీటీటీ అంట, ట్రైటీ టెక్నాలజీస్కి నేను చెక్అవుట్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఫైల్, ఇప్పుడు .js ఫైల్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను వేరియబుల్ వేరియబుల్ ఈ ఈక్వల్ టు ఓకే 200 2000 200 అన్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ చేసేస్తాను. ఓకే, సో గిట్ కమిట్ -am and I'll say added variable in .js అంట. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని కమిట్ చేసేసాము. ఓకే, సో కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము git log -1 line చూద్దాం. ఓకే, 1 line. ఓకే, సో ఒకసారి కమిట్స్ అన్నీ చూద్దాము. ఓకే, సో కమిట్స్ చూస్తే మనకి 1 2 3 4 5 6 7 8 కమిట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఓకే హెడ్ వచ్చేసి టీటీటీ, ఎందుకంటే మనం టీటీటీలో ఉన్నాము అండ్ ఆల్సో మనము ఇంకా దీన్ని మర్జ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఓకే సినారియోని git చెక్అవుట్ మాస్టర్. ఓకే, సో నేను ఇప్పుడు మాస్టర్లోకి వెళ్ళాను. మాస్టర్లోకి వెళ్ళి ఏం చేశానంటే ఓకే ఇంకో వేరియబుల్ ఏదైనా యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఆర్ఎల్స్ ఇప్పుడు style.cssలో ఓకే కలర్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు బ్లూ ఉంది కదా ఇది. ఓకే, దీన్ని ఏం చేస్తాను నేను బ్లాక్. ఓకే, సో నేను ఇప్పుడు బ్లాక్ కిందకి మార్చేస్తాను దీన్ని. ఓకే, సో బ్లాక్ కిందకి మార్చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే దీన్ని కమిట్ చేస్తాను. ఓకే, కమిట్ -am ఓకే చేంజ్ హెడర్ టు బ్లాక్ ఇన్ css. ఓకే, సో ఇప్పుడు కమిట్ చేస్తున్నా చేంజెస్. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేసామనుకోండి, మళ్ళీ గెట్ లాగ్ -1 line అన్నాను అనుకోండి, 1 line అన్నాను అనుకోండి. ఓకే, సో మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ, ఓన్లీ మాస్టర్ చేంజెసే చూపిస్తుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్లో మనం ఇక్కడ చేంజెస్ చేయలేదు. ఓకే, వేరేజ్ ఇప్పుడు ఇది 3-way మర్జ్లో మనం ఏం చేసాము, ఇక్కడ చేంజెస్ చేసాము. ఓకే, సో ఇక్కడ కూడా మనము చేంజెస్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఎలా మర్జ్ చేసి చూద్దాం, అసలు మర్జ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో నేను ఏమంటాను ఇప్పుడు గెట్ మర్జ్ టీటీటీ అంట. ఓకే, సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ ఎడిటర్ టు క్లోజ్ ద ఫైల్ అంటుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మర్జ్ బ్రాంచ్ టీటీటీ అని ఇక్కడ ఫైల్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి అనుకోండి ఫైల్, ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది ఆ బ్రాంచెస్ని ఏదైతే ఉందో కమిట్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి యాడెడ్ వేరియబుల్, మనం ఏదైతే వేరియబుల్ యాడ్ చేసామో అది ఉంది అండ్ ఆల్సో మర్జ్ బ్రాంచ్ టీటీటీ కూడా మర్జ్ అయిపోయింది. ఓకే, సో మీరు ఇప్పుడు చేంజెస్ చూసారు అనుకోండి, మనం ఫస్ట్ ఏం చేంజ్ చేసాము, జేఎస్ ఫైల్ చేంజ్ చేసాం, రైట్, వేరియబుల్ని యాడ్ చేసాం. ఓకే, ఎక్కడ టీటీటీ బ్రాంచ్లో మనం వేరియబుల్ని యాడ్ చేసాం. ఓకే, ఫస్ట్ అది కమిట్ అయింది. తర్వాత సిఎస్ఎస్ ఫైల్లో మనం ఏం చేసాము, హెడర్ని బ్లాక్ కిందకి మార్చాం. ఓకే, అది కూడా కమిట్ అయింది. ఆ తర్వాత కూడా మనకి మర్జ్ బ్రాంచ్ టీటీటీ. ఓకే, మనకి ఇక్కడ ఒక ఫైల్ ఓపెన్ అయింది కదా, ఆ ఫైల్లో మనం ఏమన్నా రాయొచ్చు అంటే మనము డిఫైన్ చేస్తున్నాం అనమాట, అంటే ఏం చేస్తున్నామో అక్కడ ఎందుకు అది ఫైల్ ఓపెన్ అయింది. ఓకే, అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఆ ఫైల్లో
ఓకే ద చేంజెస్ హ్యాస్ బీన్ డన్ ఇన్ మాస్టర్ అండ్ టీటీటీ బ్రాంచ్ సైమల్టేనియస్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. అందుకని మనకి ఆ ఫైల్ ఓపెన్ అయిందని మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రాయొచ్చు. ఓకే సో మనం అది ఏం డిస్క్రిప్షన్ రాయలేదు కాబట్టి ఇక్కడ మర్జ్ బ్రాంచ్ టీటీటీ అని ఎలా ఉందో అలాగే పెట్టేసాము అండ్ మనం కమిట్ కొట్టేసాం అంటే ఎంటర్ కొట్టేసాం. సో దట్ ఇట్ హ్యాస్ డన్ ఆల్ ద చేంజెస్ ఆటోమేటికల్లీ. ఓకే ఈ విధంగా మనము 3-way మర్జ్ కూడా చేయొచ్చు. ఓకే సో దిస్ ఈస్ హౌ వీ డూ ది 3-way మర్జ్. ఓకే సో ఇంకోటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ థింగ్ ఇది చాలా మటుకు మనం ఇది అవాయిడ్ చేస్తాం. అంటే మనకు జనరల్గా అయితే రియల్ టైంలో అవాయిడ్ చేస్తాం. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఒక బ్రాంచ్లో ఉన్నా, ఇప్పుడు టీటీటీ బ్రాంచ్లో ఉన్నా. ఓకే ఈ బ్రాంచ్లో ఉండి నేను .js ఫైల్ని ఎడిట్ చేశాను. ఓకే సో సేమ్ థింగ్ నేను మాస్టర్లో కూడా ఈ ఫైల్ని ఎడిట్ చేశాను. ఓకే సేమ్ లైన్ ఆర్ సేమ్ ఇమేజ్ ఏదైనా సరే ఓకే సేమ్ ఫైల్ని ఎడిట్ చేశాను. అప్పుడు దీన్ని ఏమంటారంటే కాన్ఫ్లిక్ట్ మర్జ్ అంటారు. ఓకే కాన్ఫ్లిక్ట్ మర్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే సో కాన్ఫ్లిక్ట్ మర్జ్ ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ ఫైల్ని 2 బ్రాంచెస్ నుంచి ఎడిట్ చేసినప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ మర్జ్ వస్తుంది. ఓకే సో గిట్ ఏంటంటే గిట్ ఇట్స్ ఎ వెరీ మంచి టూల్ అనమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ టూల్ దట్ ఇట్ విల్ ఆల్సో క్లియర్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే అది ఎలా కాన్ఫ్లిక్ట్స్ని క్లియర్ చేస్తుంది అనేది మనము చూద్దాం ఒకసారి. ఓకే సో ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నా. ఓకే సో మనం ఏం చేద్దామంటే గేట్ చెక్అవుట్ టీటీటీ అంట. ఓకే సో మనము టీటీటీ బ్రాంచ్లోకి వెళ్ళిపోయాము ఇప్పుడు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి script.js ఉంది అనుకోండి. వేరియబుల్ a = 10 ఉంది. నేను ఇక్కడ వేరియబుల్ a = 100 అని చేంజ్ చేశాను. ఓకే చేంజ్ చేసిన తర్వాత నేను దీన్ని కమిట్ చేస్తాను. ఓకే ఎట్లా కమిట్ చేస్తాం గిట్ కమిట్ -a సారీ ఓకే git commit okay so git commit -am and మనం ఏం చేంజ్ చేసాం వేరియబుల్ a చేంజ్ టు 100. ఓకే సో ఈ చేంజెస్ మనం చేసాము కమిట్ చేసేస్తున్నాం ఇప్పుడు. ఓకే సో మనం ఎక్కడి నుంచి కమిట్ చేసాం ఇది టీటీటీ అనే బ్రాంచ్ నుంచి కమిట్ చేసాం. ఓకే సో నేను ఇప్పుడు ఏం చేశానంటే గిట్ చెక్అవుట్ మాస్టర్లోకి వెళ్తాం. ఓకే సారీ గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే గిట్ చెక్అవుట్ మాస్టర్లోకి వెళ్ళండి ఇప్పుడు. ఓకే సో నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నా. ఓకే సో సేమ్ ఏదైతే వేరియబుల్ ఉందో ఓకే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని డి అని పెడతా. ఓకే డి అని పెట్టి చేంజెస్ చేస్తాం. ఓకే సో ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తా ఇక్కడ గిట్ కమిట్ -am ఓకే వేరియబుల్ a చేంజ్ టు d అంట. ఓకే సో నేను ఇప్పుడు కమిట్ చేసేసాను. సో ఇప్పుడు మనము అక్కడ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి గిట్ లాగ్ -1 లైన్. ఓకే ఇక్కడ ఏమన్నా మనం వేరియబుల్ ఏ చేంజ్ టు డి అని కనిపిస్తుంది. ఓకే సో గిట్ చెక్అవుట్ టీటీటీ. ఓకే ఇందులో కూడా సేమ్ 1 లైనర్ రన్ చేసాం. ఇక్కడ వేరియబుల్ ఏ చేంజ్ టు 100 అన్నా. ఓకే సేమ్ ఫైల్ని సేమ్ వేరియబుల్ని ఇక్కడ నేను 100కి చేంజ్ చేస్తే ఈ ఏ అనే వేరియబుల్ని ఇక్కడ నేను మాస్టర్ అనే నోడ్ నుంచి డీకి మార్చేసిన. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనకి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇది మన కాన్ఫ్లిక్ట్ అనమాట. ఓకే సో డెఫినెట్లీ ఇట్స్ ఏ కాన్ఫ్లిక్ట్. మనం ఏం చేసాము సేమ్ ఫైల్ని 2 బ్రాంచెస్ నుంచి సేమ్ టైంలో కమిట్ చేసాం అంటే చేంజెస్ చేసి సేమ్ టైంలో కమిట్ చేసాం. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్ మీ క్లియర్ ది స్క్రీన్. ఓకే గిట్ మర్జ్ అండ్ టీటీటీ అంట. ఓకే సారీ ఫస్ట్ మనం మాస్టర్లోకి వెళ్ళాలి కదా చెక్అవుట్ మాస్టర్. ఓకే గిట్ మర్జ్ టీటీటీ. ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టయితే ఓకే ఆటో మర్జింగ్ కాన్ఫ్లిక్ట్. ఓకే కాన్ఫ్లిక్ట్ మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ script.js అని చూపిస్తుంది. ఓకే సో ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిందని చూపిస్తుంది. ఓకే సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే నాకు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది కాబట్టి నేను ఇవన్నీ రిమూవ్ చేసేసి నాకు ఏం కావాలి నేను ఏం కమిట్ చేయాలనుకుంటున్నానో సో నాకు ఇది మాత్రమే కమిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే వేరియబుల్ డి
ఈక్వల్ టు 100 అనేది కమిట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఓకే గిట్ యాడ్ అని కొడతా. ఓకే, సో ఇప్పుడు గిట్ కమిట్ అని కొడతాం, ఓన్లీ కమిట్ అని కొడతాం. ఓకే, సో ఓన్లీ కమిట్ అని కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఓకే, సో ఇది ఏమంటుంది, వెయిటింగ్ ఫర్ యువర్ ఎడిటర్ టు క్లోజ్ ద ఫైల్ అంటుంది, అంటే మర్జ్ బ్రాంచ్ టీటీటీ. ఓకే, సో మనకి ఏది కావాలనో అది చేంజెస్ చేసుకొని ఓకే దీన్ని నేను డైరెక్ట్ క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఇట్ గాట్ కమిటెడ్. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ లాగ్ -1 లైన్ అన్న అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, మర్జ్ బ్రాంచ్ టీటీటీ అని చూపిస్తుంది. ఓకే, సో మనము చేంజెస్ చేసింది చూపిస్తుంది అనమాట. ఎక్కడ చేంజ్ చేసాం, ఇక్కడ మనము వేరియబుల్ A టు D అని చేంజ్ చేసాం కదా. ఓకే, సో ఆ చేంజెస్ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి మర్జ్ ఇట్. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్ని మనము ఎలా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్ని మనము ఎలా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం 2 కమిట్ చేసేసాం. 2 కమిట్ చేసేసిన తర్వాత మనం అబార్ట్ అన్నాం అనుకోండి, చేంజ్ అబార్ట్ అంటే అది ఆ మర్జ్ని చెయ్యదు. ఓకే, సో సారీ, సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. గిట్ ఓకే, మనం ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే వేరియబుల్ ఎఫ్ ఈక్వల్ టు 400 అంటాం. ఓకే, 4000 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే గిట్ కమిట్ -am. ఓకే, సో మనం ఏం చేసాం, ఇక్కడ 4000 అనే వాల్యూని యాడ్ చేసాం. ఓకే, సో నేను కమిట్ చేసేస్తున్నా ఇచ్చింది. ఓకే, చేసేసా ఇక్కడ మాస్టర్లో. ఓకే, సో మళ్ళీ గిట్ చెక్అవుట్ టీటీటీ. ఓకే, టీటీటీలోకి వెళ్ళా. ఓకే, అండ్ మళ్ళీ మనం ఏం చేద్దాము, సేమ్ ఇక్కడ ఇంకో వేరియబుల్ ఆర్ దీన్ని మనం 400 ఆర్ 4000 కింద దీన్ని కూడా మారుతాం. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ కమిట్ -am ఓకే 4000-2 ఓకే ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది, సేమ్ ఫైల్ని మనము మళ్ళీ 2 బ్రాంచెస్లో సైమల్టేనియస్గా ప్యారలల్గా చేంజ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ మర్జ్ టీటీటీ, ఇది ఎక్కడి నుంచి చేయాలి మనము, గిట్ చెక్అవుట్ టు మాస్టర్, దెన్ గిట్ మర్జ్ టీటీటీ అంట. ఓకే, సో ఓకే ఇది ఎర్రర్ వస్తుంది మళ్ళీ మనం ఇందాక చూసాం కదా. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఇందాక ఫైల్ని చేంజ్ చేసి మనం ఎంటర్ కొట్టగానే అది కమిట్ అయ్యి, అంటే మనకి ఏం చేంజెస్ కావాలి ఇక్కడ అనేది చూసుకొని మనం కమిట్ అయ్యాం. చాలా పెద్ద ఫైల్ ఉంది అనుకోండి, ఇవంతా చూసుకొని ఎడిట్ చేయడం చాలా కష్టం. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే గిట్ మర్జ్ -abort. ఓకే, ఏమైంది ఇక్కడ చేంజెస్ లేదు, అంటే ఆ చేంజెస్ ఏదైతే ఉందో అది దాన్ని అబార్ట్ చేసేసింది, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు మర్జ్ దాన్ని ఏం చేసింది, అది స్టాప్ చేసేసింది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ చూడండి, మనం మాస్టర్లో ఉన్నాము, ఎఫ్ ఈక్వల్ టు 4000 అని ఇచ్చాము, ఇది చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ రిమూవ్ అవ్వాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, మీరు మర్జ్ అబార్ట్ చేశారు కానీ ఇక్కడ మనం కమిట్ చేసింది అలాగే ఉంది. ఓకే, సో సేమ్ మనము అందులో కూడా ఆ బ్రాంచ్లో కూడా వెళ్ళి చూద్దాం. ఓకే, గిట్ చెక్అవుట్ టీటీటీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరియబుల్ ఈక్వల్ టు 4000ని మనం కమిట్ చేసాం. ఓకే, సో అది అలాగే ఉంది. ఓకే, డేటా మాత్రం రిమూవ్ అవ్వదు. ఓకే, సో వాట్ ఎవర్ ద కమిట్ యూ హ్యావ్ డన్ ఇట్ విల్ బి దేర్, బట్ మర్జ్ని మాత్రం అది రిమూవ్ చేసేసింది. ఓకే, ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు మీ టీంలో వాళ్ళతో మాట్లాడి ఎవరైతే కమిట్ చేశారో ఎక్కడ చేశారు అనేది చెక్ చేసుకొని మళ్ళీ మనము దాన్ని రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది మర్జింగ్ ఆఫ్ ద బ్రాంచెస్ అంటే ఏంటి, ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ ఎలా చేస్తాము, 3-way మర్జ్ ఎలా చేస్తాం, అండ్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా రిమూవ్ చేస్తాం అనేది ఇది మన గిట్లో కాన్సెప్ట్స్. ఓకే, సో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ అండి, ఎందుకంటే రెగ్యులర్గా మనము ఇది చూసుకొని మర్జ్ చేస్తూ ఉంటాము బ్రాంచెస్ని. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, మనం ఇంకో బ్రాంచ్ ఎందుకు క్రియేట్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్జన్ 1లో ఉన్నాను. ఓకే, సో వర్జన్ 1లో నాకు ఇక్కడ ఒకటి కమిట్ చేసేసాను, దీన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను వర్జన్ 1.2ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ బ్రాంచ్ని నేను ఈ బ్రాంచ్తో ఇక్కడ కమిట్ చేయాలి, ఓకే మర్జ్ చేయాలి. ఓకే, సో నేను అందుకని ఇక్కడ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తాను, లేకపోతే నేను ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇలా మీరు ఎన్నైనా బ్రాంచెస్ క్రియేట్ చేసి దీనికి వర్జన్స్లో క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఆ అప్డేట్స్ అన్నిటిని మనము మళ్ళీ మన మాస్టర్ బ్రాంచ్కి మర్జ్ చేసేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా బిహైండ్ ద
behind creating number of branches. Okay.